let's start the class afresh right now. Okay. నన్ను జస్ట్ నాకు కొంచెం ఒక 1 వీక్ టు 10 డేస్ వరకు టైం ఇవ్వండి అంతే. ఒక 1 వీక్ టు 10 డేస్ వరకు మన క్లాసులు ఎలా ఉంటాయి అంతేను. ఎందుకంటే కొంచెం పర్సనల్ ఇప్పుడు సిచ్యువేషన్ అలా ఉండడం వల్ల కొంచెం ఒక 1 వీక్ నుంచి 10 డేస్ వరకు అంతే, దట్స్ ఇట్, సరేనా? దాని తర్వాత మీరు అన్నట్టు మీ ఫేవరెట్ డిజిటల్ బోర్డ్ మీదే మనం చదువుకుందాం. ఓకే. ఇక్కడ కొంచెం యాక్చువల్ గా కొంచెం ల్యాగ్, కొంచెం టెక్నికల్ ఇష్యూస్ అవడం వల్ల మనకి కొంచెం ప్రాబ్లం అయింది. ఓకే. అది మనం రిజాల్వ్ చేసుకున్నాం. ఓకేనా? సారీ ఫర్ ద డిలే. ఓకే. సో ఇదే ఇప్పుడు లేట్ అయినందుకు రియలీ సారీ, నన్ను క్షమించండి. ఓకే. సో ఇదే ఎనర్జీతో మనం ఇవాళ క్లాస్ మొదలెడదాం. మీరందరూ అంటున్నట్టు మనం డిజిటల్ బోర్డ్ మీద చెప్పుకుందాం తర్వాత. జస్ట్ ఇప్పుడు రాబోయే ఒక 10 days to 12 days వరకు ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మనకి ఇలాంటి అరేంజ్మెంట్ చేసుకోవాల్సి వచ్చింది. ఓకే. సో బేర్ విత్ మీ టిల్ దెన్, సరేనా? ఓకే. ఆల్ ఆల్ ఆఫ్ యూ అగ్రీ విత్ దాట్? అందరికీ ఓకేనా అది? అందరికీ ఓకేనా? ఆల్ రైట్. అందరూ ఓకే అయితే ఒక్క థమ్స్ అప్ పంపించండి. ఓకే. ఆడియో అన్ని క్లియర్ గా ఇంక వినిపిస్తున్నాయి. ఇంకా మనకి ఇంకేం లాగ్స్ ఉండవు. ఇంకా మరి ఎలాంటి ల్యాగ్, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. విల్ బి కంటిన్యూయింగ్ విత్ ద క్లాస్. ఓకే. నౌ వెల్కమ్ టు టుడేస్ సెషన్ పిల్లలు. ఓకే. ఇవాళ హ్యూమన్ రీప్రొడక్షన్ ది సూపర్ రివిజన్ మనం చేయబోతున్నాం. ఓకే. దీంట్లో యాక్చువల్ గా మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీంట్లో బోల్డ్ క్వశ్చన్స్ అడుగుతారు హ్యూమన్ రిప్రొడక్షన్ లో. అండ్ ఒకసారి మనం ఈ సెషన్ కంప్లీట్ చేసుకున్నాం అంటే ఓకే. అందరూ థమ్స్ అప్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ పిల్లలు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో ఈ ఈ కొన్ని రోజుల వరకే అంతే, జస్ట్ ఫర్ సమ్ డేస్ విల్ హ్యావ్ దిస్ స్మాల్ సెటప్. ఓకే. దాని తర్వాత డిజిటల్ బోర్డే. ఓకే, ఫైన్. సో అయితే ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హ్యూమన్ రిప్రొడక్షన్ నుంచి మనకి బోల్డ్ క్వశ్చన్స్ వస్తాయి. హ్యూమన్ రిప్రొడక్షన్ నుంచి మనకి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఆ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చేయగలగాలి అంటే మనకి గ్యారంటీగా హ్యూమన్ రిప్రొడక్షన్ చదవాలి. దాంట్లో అన్ని కాన్సెప్ట్స్ మనకి క్లియర్ గా ఉండాలి. సో స్టే విత్ మీ ఇన్ దిస్ క్లాస్ టిల్ ది ఎండ్. ఓకే. అండ్ ఐ విల్ మేక్ ష్యూర్ దట్ మీ హ్యూమన్ రిప్రొడక్షన్ అంతా క్లియర్ అయిపోతుంది అనేది నేను మీతో ప్రామిస్ చేస్తున్నాను, సరేనా? సో ఇదే జోష్ తో, ఇదే ఎంతూజియాజం తో ఇవాళ సెషన్ మొదలెట్టేద్దాం మరి. సో ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సెషన్ ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా రమ్మని చెప్పండి. అందరం కలిసి చదువుకుందాం. ఓకే. అండ్ ఈ వన్ షాట్ సిరీస్ లో మీరందరూ రిక్వెస్ట్ చేసినట్టే మనం ఏం చేస్తున్నాం, మనం మంచిగా యాక్చువల్ గా అన్ని మంచిగా రివిజన్ చేసుకోబోతున్నాం. ఓకే. ఆల్ రైట్. సరే అయితే. ఆల్ రైట్. ఓకే. నా ఇప్పుడు ఇప్పుడు టెలిగ్రామ్ ఛానల్లోని నేను మీకు అందరికీ రెగ్యులర్ గా అప్డేట్స్ పంపిస్తానని మీకు తెలుసు. ఓకే. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో త్వరగా అందరూ వచ్చి జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోయి అందరికందరూ ఓకే అందులో చక్కగా కమ్యూనికేట్ చేసుకుందాం. అందులో నేను మీకు అన్ని నోట్స్ అవి ప్రొవైడ్ చేస్తున్నాను. సో దాంట్లో మీకు ఏం ప్రాబ్లం అవ్వకూడదు. ఓకేనా? సరే. సో నా గురించి మీకు ఆల్రెడీ తెలుసు. నేను ఎలాంటి డిలే ఎక్కువగా చేయను. నా పేరు అజయ్ కుమార్, నేను మీ బయాలజీ టీచర్ని. ఓకే. అండ్ ఈ ఛానల్లో మనం బయాలజీ మంచిగా నేర్చుకుంటున్నాము. ఓకే. అండ్ బాటనీ ఇంకా జువాలజీ అన్ని చాప్టర్స్ మనం క్లియర్ చేయబోతున్నాం. ఈ వన్ షాట్ సిరీస్ ఏవైతే మనం ఇప్పుడు తెచ్చామో ఈ వన్ షాట్ సిరీస్ లో మనం అన్ని ప్రాపర్ గా రివిజన్ చేసుకొని నీట్ 2023 కోసం చక్కగా ఎనర్జెటిక్ గా ప్రిపేర్ అయిపోబోతున్నాం. ఓకేనా? ఆల్ రైట్. సరే అయితే. సో ఇవాళ మనం ఏం చదవబోతున్నాం అది తెలిసేసుకుందాం. మనం ముందు ఇవాళ మనం ఏం చదువుకోబోతున్నాం, ఇవాళ మనం ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంట్రొడక్షన్ చూసుకుంటాం. ఏం చూసుకుంటాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంట్రొడక్షన్ చూసుకుంటాం. ఓకే. ఆల్ రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రొడక్షన్ అంటే హ్యూమన్ రిప్రొడక్షన్ అంటే ఏంటి, ఎందుకు హ్యూమన్ రిప్రొడక్షన్ మనం చదువుకోవాలి, ఎందుకు మనకి ఇంపార్టెంట్, దాని తర్వాత దాంట్లో మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అది చూసుకుంటాం. ఓకే. దాని తర్వాత గ్యామెటోజెనసిస్ అనేది కూడా చూసుకుంటాము. ఓకే. సరేనా? గ్యామెటోజెనసిస్ అనేది కూడా చూసుకుంటాం. సో ఇదే ఎనర్జీ తోటి కంటిన్యూ అయిపోతాం. సో ఇది మనది పార్ట్ 1 ఇవాళ. ఓకే. వీఆర్ గోయింగ్ టు డూ పార్ట్ 1 టుడే. అండ్ వన్స్ దిస్ పార్ట్ 1 is over, విల్ మూవ్ ఓవర్ టు పార్ట్ 2. ఓకే. ఈ పార్ట్ 1 లో ఈ 3 టాపిక్స్ ఉండి పార్ట్ 2 లో మనం ఏం చేస్తాం, పార్ట్ 2 లో గ్యామెటోజెనసిస్ అయిన తర్వాత ఫర్టిలైజేషన్, ఎంబ్రియోజెనసిస్, దాని తర్వాత లాక్టేషన్, పచ్యురేషన్, అవన్నీ మనం లాస్ట్ లో చదువుకుంటాం. ఓకేనా? సో అందరూ రెడీనా ఇవాళ సెషన్ కి, వన్ షాట్ సెషన్ కి? మనం ఒక 1.5 hour వరకు ఈ సెషన్ అంతా చేయబోతున్నాం మంచిగాను. ఈ చాప్టర్ అంతా మంచిగా కంప్లీట్ చేయబోతున్నాం. సో అందుకే ఎండ్ వరకు ఉండండి ఇవాళది. ఓకే. ఇవాళ సెషన్ ఎండ్ వరకు అందరికందరూ ఉండండి. ఓకే. సరే. ఆల్ రైట్. సరే అయితే. సో ఇదే ఎనర్జీతో ఇదే ఎనర్జీతో మనం మొదలెట్టేద్దాం ఇవాళది చాప్టర్. ఓకే. ఆల్ రైట్. సరే. సో హ్యూమన్ రిప్రొడక్షన్ అనేది ఏమిటి, ఎందుకు మనకి ఇంపార్టెంట్? ఓకే. సో బేసిక్ గా మనం ప్లాంట్ రిప్రొడక్షన్ చదువుతాం, బ్యాక్టీరియాలో ఏ సెక్షువల్ రిప్రొడక్షన్ చదువుతాం,
బడ్డింగ్ అది చదువుతాం, బైనరీ ఫ్యూజన్ చదువుతాం. ఓకే, అవన్నీ చదువుతాం. రైట్, అవునే కాదా? బైనరీ ఫ్యూజన్, బ్యాక్టీరియా, అవన్నీ చదువుతాం. కానీ హ్యూమన్ రిప్రొడక్షన్కి వచ్చినప్పుడు కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది. ఎందుకంటే మనం మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ చదవాలి, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ చదవాలి, దాని తర్వాత గ్యామెటిక్ ఫ్యూజన్ చదవాలి, ఎంబ్రియోజెన్సిస్ చదవాలి, జెస్టేషను, పార్చురేషను. ఓకే, అది కాకుండా ఫీమేల్ మెన్స్ట్రువల్ సైకిల్ కూడా చదువుకోవాలి. సో చాలా హ్యూజ్ సిలబస్ ఉంటుంది ఇక్కడ. ఇందులో మనకి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. సో కామన్ గా అనేది ఏమి ఉండదు ఇక్కడ. హ్యూమన్ రిప్రొడక్షన్ లో మన ఇది ఫస్ట్. సెకండ్ ఏంటంటే, హ్యూమన్ రిప్రొడక్షన్ అనేది ఇట్ ఈస్ ద రిప్రొడక్షన్ దట్ హ్యాపెన్స్ ఇన్ హ్యూమన్స్, కాబట్టి అది మనం నేర్చుకోవడం అనేది మన కర్తవ్యం. యాజ్ స్టూడెంట్స్ ఆఫ్ బయాలజీ అండ్ సైన్స్, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు అండర్స్టాండ్ అబౌట్ ద హ్యూమన్ రిప్రొడక్షన్ ఆన్ ఎ బయాలజికల్ లెవెల్, ఆన్ ఎ సైంటిఫిక్ లెవెల్. ఓకే, అది మన ఇంపార్టెన్స్, మనకి చాలా అవసరం అది నేర్చుకోవడం. అవునా కదా? అందరూ అగ్రీ చేస్తున్నారా లేదా? మనం నేర్చుకోవాలా కాదా? ఓకే, నేర్చుకోవాలి కదా మరి. అందరికందరూ హ్యూమన్ రిప్రొడక్షన్ నేర్చుకోవడం చాలా అవసరం కాబట్టి మనం నేర్చుకుంటున్నాం. ఓకే, సరే అయితే కంటిన్యూ చేద్దాం మరి. ఓకే, సో ఇంట్రొడక్షన్ ఫస్ట్ చూసుకుందాం. రీప్రొడక్షన్ అనేది ఏమిటి? రీప్రొడక్షన్ ఈస్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఆఫ్ స్ప్రింగ్స్ ఆఫ్ ఇట్స్ ఓన్ టైప్ అండ్ కంటిన్యూటీ ఆఫ్ లైఫ్. మన ఓన్ టైప్ ఆఫ్ ఆఫ్ స్ప్రింగ్స్ మనం ప్రొడ్యూస్ చేసి దాని తర్వాత లైఫ్ అనేది కంటిన్యూ అవుతున్నది. దాన్ని మనం ఏమంటాం? దాన్ని మనం ఏమంటాం? హ్యూమన్ రీప్రొడక్షన్. మనం రీప్రొడక్షన్ ఇన్ హ్యూమన్స్ అంటాం. నార్మల్ గా రీప్రొడక్షన్ అనేది రెండు టైప్స్ ఉంటాయి. ఏమిటి? ఏ సెక్షువల్ టైప్ ఒకటి, సెక్షువల్ టైప్ ఒకటి ఉంటుంది. ఏ సెక్షువల్ టైప్ ఒకటి, సెక్షువల్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్, రెండు టైప్స్ ఉంటాయి. సో ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అండర్గో అ సెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్. ఓకే, ఫైన్. ఇందులో మనలో ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ లేదు. ఇట్స్ ఆల్ సెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్. అవునా కదా? అగ్రీ చేస్తున్నారా అందరూ? ఓకే, హ్యూమన్స్ లోనే ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ ఉంటుంది ఏంటి? హ్యూమన్స్ లో ఎవరికైనా ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ మీరు చూసారా? అవునా కాదా? ఎస్ ఆర్ నో చెప్పండి. Is there asexual reproduction in humans or only sexual reproduction? Agree or not? Okay? Agree or not? ఎవరెవరు నాతో అగ్రీ అవుతున్నారు చెప్పండి. ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ లేదంటే సెక్షువల్ రీప్రొడక్షన్ మాత్రం చూస్తాము మనం? ఓకే, ఓకే, అది సరే. సో నో, నో కదా? అది జయకళ ఇంకా అర్జున్ ఇద్దరు చెప్తున్నారు నో, నో, ఏ సెక్షువల్ రిప్రొడక్షన్ ఎక్కడ ఉంటుంది, సెక్షువల్ రిప్రొడక్షన్ ఉంటుంది అని చెప్తున్నారు కదా. అది అది దుర్గా ప్రసాద్ కూడా నో అంటున్నారు. అది గుడ్. సో ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అండర్గో సెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్, కరెక్ట్. దాని తర్వాత ఫర్టిలైజేషన్ అనేది ఏదైతే ఉందో అది ఇంటర్నల్, లోపల అవుతుంది. నార్మల్ గా మనం ఫిషెస్ లోని, ఆంఫిబియన్స్ లో ఏం చూస్తాం? ఫిషెస్ ఇంకా ఆంఫిబియన్స్ లో ఫర్టిలైజేషన్ బయట అవుతుంది, అక్వాటిక్ మీడియం లోని. అవునా కదా? మనలో ఏంటి? ఫర్టిలైజేషన్ అనేది ఇంటర్నల్, లోపల జరుగుతుంది, బాడీ లోపల. దాని తర్వాత వీఆర్ డైషియస్, అంటే మేల్ ఇంకా ఫీమేల్ జెండర్ అనేది వేరు. ఇది మేల్, ఇది ఫీమేల్, మనకు తెలుసు కదా. ఓకే, మేల్ అంటే ఇది, దిస్ ఇస్ మేల్, దిస్ ఇస్ ఫీమేల్. ఆల్ ఓవర్ దిస్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది చూడండి, ఇలాంటి సింబల్ వస్తే దీన్ని మేల్ అంటాం, ఇంకా ఇలాంటి సింబల్ వస్తే దీన్ని ఫీమేల్ అంటాం. ఓకే, ఈ సింబల్స్ చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ సింబల్స్ చాలా ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి. అవునా కాదా? ఒక్క నిమిషం. ఆ, ఈ సింబల్స్ అనేది చాలా ఇంపార్టెంట్, సో మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సరే, ఆల్ రైట్. సో దీంతో మనం ముందుకెళ్ళిపోదాం. దాని తర్వాత విఆర్ వివిపారస్. వివిపారస్ అంటే ఏంటి? వివిపారస్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు వివిపారస్ అంటే? వివిపారస్ అంటే ద ఆర్గానిజం ద ఆర్గానిజం ఇస్ యాక్చువల్లీ గ్రోయింగ్ ఇన్సైడ్ ది బాడీ. ద ఆర్గానిజం ఇస్ నాట్ లేయింగ్ ఎన్ ఎగ్. ఓవిపారస్ అంటే ఎగ్ లే చేయడం. వివిపారస్ అంటే ఏంటి? ద ఆర్గానిజం ఇస్ డెవలపింగ్ ఇన్సైడ్ ది బాడీ. Okay, the embryo is developing inside the body. It is not developing outside the body. In oviparous organisms, the egg or the embryo develops outside the body. Okay, and we exhibit sexual dimorphism, that is male and female. అంతే. సో దీంతో అయిపోయింది ఇంట్రొడక్షన్. ఓకే, సో హ్యూమన్ రిప్రొడక్షన్ లోని ఎలాంటి ఎలాంటి ఈవెంట్స్ మనం చూస్తాం, ఎలాంటి ఈవెంట్స్ మనం హ్యూమన్ రిప్రొడక్షన్ లో చూస్తాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ ఫర్టిలైజేషన్, దాన్ని మనం మూడు భాగాల్లో డివైడ్ చేసుకుందాం. మిల్క్ ప్రొడక్షన్, వెరీ గుడ్, వెరీ గుడ్. మిల్క్ ప్రొడక్షన్ అనేది మ్యామల్, అర్జున్ చెప్తున్నారేంటి? మిల్క్ ప్రొడక్షన్. మన మ్యామల్స్ అన్నిటిలోని మిల్క్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది, బికాస్ ఆల్ ద మ్యామల్స్ విల్ హ్యావ్ mammary glands and those mammary glands will produce milk, and that's why we come under mammals కదా. సో అదొక కూడా ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఉన్నది. వెరీ గుడ్ అర్జున్. ఓకే, సరే, ఆల్ రైట్. సో మనకి మూడు ఈవెంట్స్ కింద డివైడ్ చేసుకుంటాం. 1, 2, ఇంకా 3. మూడు ఈవెంట్స్ కింద మనం డివైడ్ చేసుకుంటున్నాం. వాట్ ఆర్ దీస్ 3 డిఫరెంట్ ఈవెంట్స్? ప్రీ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్ అంటాం,
ఫర్టిలైజేషన్ ఈవెంట్, ఇంకా పోస్ట్ ఫర్టిలైజేషన్. ప్రీ ఫర్టిలైజేషన్ లో ఏం జరుగుతుంది? గ్యామిట్స్ అనే ఫామ్ అవ్వాలి కదా, మేల్ ఫీమేల్ ఏమవుతాయి, గ్యామిట్స్ ఫామ్ అవుతాయి, అవునా కాదా? మేల్ ఫీమేల్ గ్యామిట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత ఇన్సెమినేషన్. ఇన్సెమినేషన్ అంటే ఏంటి? ఇన్సెమినేషన్ అంటే ఏదైతే మేల్ ఇంకా ఫీమేల్ గ్యామిట్స్ ఉన్నాయో అవి ఒక దగ్గరికి రావడం. దే హ్యావ్ టు కమ్ టుగెదర్ అండ్ దట్ ప్రాసెస్ ఈస్ టర్మ్డ్ అండర్ యాజ్ ఇన్సెమినేషన్. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్. దెన్ ఫర్టిలైజేషన్ లో ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ అయిపోతుంది, లోపల అవుతున్నది ఫర్టిలైజేషన్, బయట అవ్వట్లేదు. పోస్ట్ ఫర్టిలైజేషన్ లో ఏంటి? ఏదైతే జైగోట్ ఫామ్ అయిపోయిందో అది ఇంప్లాంటేషన్ జరగాలి యూటెరస్ లో. దాని తర్వాత జెస్టేషన్ అంటే ప్రెగ్నెన్సీ టైము, దాని తర్వాత పాచురేషన్ అంటే డెలివరీ టైం. ఓకే, సో ఇది మన ఈవెంట్స్. ఓకే, అది సో వన్ బై వన్ అన్నిటికన్నీ నేర్చేసుకుందాం క్విక్ క్విక్ గా, పదండి. సో ఇవాళ స్పీడ్ కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది, ఎందుకంటే ఇవాళ మనం ఏం చేస్తున్నాం? రివిజన్ చేస్తున్నాం, అవునా కదా? సో మనం రివిజన్ చేస్తున్నాం కాబట్టి మన స్పీడ్ కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది. ఓకే, విల్ బి హ్యావింగ్ అ ఫాస్టర్ స్పీడ్. సో అందరూ నాతో అటెంటివ్ గా ఉండండి. ఓకే, ఇదే ఎనర్జీ ఇంకా అటెంటివ్నెస్ తో ఈ చాప్టర్ అంతా దులిపేద్దాం, ఇంకా ఏం వదలద్దు మన అందులోని. ఓకేనా? సరే, సో ఫస్ట్ అనేది మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ తో మనం మొదలెడుతున్నాం. ఫస్ట్ వీఆర్ స్టార్టింగ్ విత్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే, ఏమిటంటే ఉన్నాయి, దెర్ ఆర్ ప్రైమరీ సెక్స్ ఆర్గన్స్ అండ్ దెర్ ఆర్ సెకండరీ సెక్స్ ఆర్గన్స్. ప్రైమరీ సెక్స్ ఆర్గన్ లో మీకు టెస్టిస్ వస్తుంది. Testis will come under primary sex organ. ఎందుకు? బికాస్ ద స్పర్మ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ హియర్ ఓన్లీ. స్పర్మ్స్ ప్రాపర్ గా ప్రొడ్యూస్ అయ్యి, స్పర్మ్స్ అనేవి అంటే ఏంటి? గ్యామీట్స్ కదా. స్పర్మ్స్ ఏ మన గ్యామీట్స్ కాబట్టి అవే అక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయి కాబట్టి ఇట్ ఈస్ ద ప్రైమరీ సెక్స్ ఆర్గన్ అంటాం. సెకండరీ సెక్స్ ఆర్గన్స్ ఏం చేస్తాయి? దే డెవలప్, దే యాక్చువల్లీ హెల్ప్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్పర్మ్ అండ్ నరిష్మెంట్ ఆఫ్ ద స్పర్మ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద స్పర్మ్ ఫ్రమ్ ద టెస్టిస్ టు ఫర్దర్ యురేథ్రా. ఓకే, ఇంతకు ముందు ఏం క్లాస్ అయింది? ఇంతకు ఉమ్, అర్జున్ ఏదో అడిగారు. ఓకే, తర్వాత తీస్తారు. ఓకే, ఫైన్. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ప్రైమరీ సెక్స్ ఆర్గన్స్ అనేవి డైరెక్ట్ గా స్పర్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి, అందుకే టెస్టిస్ అనేది డైరెక్ట్ గా స్పర్మ్ ప్రొడ్యూస్ చేస్తున్నది. ఆ, ఎందుకంటే దోస్ ఆర్ ద గ్యామీట్స్, స్పర్మ్స్ ఆర్ ద గ్యామీట్స్. ఓకే, సో దట్స్ వై వి కాల్ ఇట్ as ప్రైమరీ సెక్స్ ఆర్గన్. అండ్ there are accessory ducts, accessory glands and external genitalia where the sperm will travel through, gets nourished, travel through to the end part, that is the urethral opening. ఓకే, ఇది అన్నమాట. సో ముందుకు వెళ్ళిపోదాం, నెక్స్ట్ థింగ్ వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనం చూసుకుంటే మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో మనకి ఏంటంటే ఇంపార్టెంట్ ఇక్కడ, మనకి ఇక్కడ ఫస్ట్ టెస్టిస్ అనేది ఇంపార్టెంట్. చాలా సార్లు లేబులింగ్ క్వశ్చన్స్ వస్తాయి మీకు. లేబులింగ్, ఓకే, క్వశ్చన్స్ అనేవి చాలా వస్తాయి మీకు. లేబులింగ్ క్వశ్చన్స్ అనేవి చాలా వస్తాయి. సో లేబులింగ్ క్వశ్చన్స్ ఎప్పుడైతే వస్తాయో, లేబులింగ్ తో సంబంధించిన క్వశ్చన్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మీరు ఏం చేయొచ్చు? లేబులింగ్ తో సంబంధించిన క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ డయాగ్రామే చూసుకోవాలి, ఎందుకంటే ఇదే మీ టెక్స్ట్ బుక్ లో ఉంది. ఓకేనా? దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ వాటిని మనం బాక్స్ లో వేసుకుందాం. ఏవేవి? ఫస్ట్ టెస్టిస్ చాలా ఇంపార్టెంట్, దాని తర్వాత మీ గ్లాన్స్ పెనిస్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ వాస్ డిఫరెన్స్, ఇంకా యూరేటర్ మనకు తెలుసు, ఓకే, దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద కిడ్నీ. ఇక్కడ వాస్ డిఫరెన్స్, ఎపిడైడమిస్, వాషా ఎఫరెన్షియా, రేటెటెస్టిస్, ఇవి నాలుగు ఇంపార్టెంటే మీకు. ఓకే, ఇక్కడ బల్బో యూరెథ్రల్ గ్లాండ్ ఉంది. బల్బో యూరెథ్రల్ గ్లాండ్ ని ఇంకోటి ఏదో కూడా అంటాం, ఏమిటంటాం దాన్ని? కౌపర్స్ గ్లాండ్ అంటాం. ఓకే, అది కూడా చాలా ఇంపార్టెంట్ మీకు. సో ఇవి మీకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా ఉన్న. దాని తర్వాత ప్రాస్టేట్ గ్లాండ్ కి సెమినల్ వెసికల్ కొంచెం ఇంపార్టెంట్, బట్ అన్నిటికన్నా ఇక్కడ ఇంపార్టెంట్ మనం వాస్ ఎపిడైడమిస్, వాసాఫ్రెన్షియా, రేటెటెస్టిస్, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఎపిడైడమిస్, వాసాఫ్రెన్షియా, రేటెటెస్టిస్, వాటిది ఏంటంటే రోల్ ఉంది. ఓకే, దే రోల్, ఓకే, అండ్ హౌ దే యాక్చువల్లీ వర్క్, అవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, సో దాని గురించి మనకి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అట్ ప్రెసెంట్ లెట్ us ఫోకస్ ఆన్ దిస్ ఓన్లీ. సరే, ఇప్పుడు దీంట్లోని మనం టెస్టిస్, గ్లాన్స్ పెనిస్, ఓకే, ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్. ఇప్పుడు టెస్టిస్ గురించి దాని నుంచి ఇంకా ఫర్దర్ నేర్చుకుందాం. సరే, ఇక్కడ ఇదేంటంటే సైడ్ లుక్ అన్నమాట. సైడ్ లోంచి ఎలా కనిపిస్తుందో అది ఇది, సైడ్ నుంచి ఎలా కనిపిస్తుందో అది ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఇక్కడ సైడ్ నుంచి ఇలా కనిపిస్తుంది అనమాట. ఓకే, అంతే, దాని తప్ప ఇంకేమీ డిఫరెన్స్ పెద్దగా లేదు ఇక్కడ. ఓకేనా? సరేనా? ఓకే, సరే, ఫైన్. ఇప్పుడు ముందుకు వెళ్ళిపోదాం ఇంకా. ఫస్ట్ స్క్రాటమ్. స్క్రాటమ్ అనేది స్క్రాటమ్ ఇస్ ద వన్ వేర్ ద
టెస్టిస్ ఇస్ యాక్చువల్లీ ఎన్క్లోజ్డ్. అవును కదా? స్క్రాటంలో ఏమవుతున్నది? టెస్టిస్ అనేది యాక్చువల్ గా ఎన్క్లోజ్ అయి ఉన్నది. ఓకే, టెస్టిస్ అనేది స్క్రాటంలో ఎన్క్లోజ్ అయి ఉన్నది. ఓకే, సో ద టెస్టిస్ ఆర్ సిచువేటెడ్ అవుట్ సైడ్ ద అబ్డామినల్ క్యావిటీ విత్ ఇన్ అ పౌచ్. ఇది ఒక పౌచ్ అన్నమాట. స్క్రాటం అనేది పౌచ్. రెండు పౌచెస్ ని ఏంటంటే స్క్రోటల్ సాక్స్ అంటాం. వాట్ డు వి కాల్ దమ్? స్క్రాటల్ స్క్రాటల్ సాక్స్ అంటాం వీటిని. Okay, they are two in number. Okay, and inside them, okay, testes are present, and the scrotum will act as thermoregulator. అంటే ఏంటి? మన బాడీది థర్మోమీటర్ లాగా అన్నమాట. These scrotums are like thermometers and thermoregulators both. So what do they do? Okay, as they are projecting outside the body, as they are projecting outside the body, because they are projecting outside the body, what will happen? Okay, they will sense the temperature around us, and according to that they will adjust the temperature inside our body. థర్మోరెగ్యులేషన్ అంటే ఏంటి? థర్మో అంటే టెంపరేచర్, రెగ్యులేషన్ అంటే కంట్రోల్ చేయడం. సో అవి ఏం చేస్తున్నాయి? బయట ఉండడం వల్ల టెంపరేచర్ ని సెన్స్ చేస్తూ దాన్ని బట్టి మన బాడీ టెంపరేచర్ ని మేనేజ్ చేస్తాయి అన్నమాట. అందుకే వీటిని థర్మో రెగ్యులేటర్ అంటారు. ఏమంటారు? స్క్రాటమ్ ని థర్మో రెగ్యులేటర్ అంటారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ క్వశ్చన్స్ వచ్చింది దీని మీద. స్క్రాటమ్ ఏదైతే ఉందో దాన్ని థర్మోరెగ్యులేటర్ అంటాం, ఎందుకంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ రెగ్యులేటింగ్ ఆ బాడీ టెంపరేచర్. ఓకే, సరే. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేంటి? షేప్. షేప్ ఓవల్ సైజ్ లో ఉంటుంది. ఓకే, లెంత్ 4 to 5 సెంటీమీటర్, విడ్త్ ఏమో 2 to 3 సెంటీమీటర్ ఉంటుంది. ఓకే, సరేనా? ఆల్ రైట్. దాని తర్వాత నెక్స్ట్, ఇది ఏదైతే స్క్రాటమ్ ఉందో దాంట్లో బోల్డ్ కంపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. దాంట్లో బోల్డ్ కంపార్ట్మెంట్స్ అంటే చిన్న రూమ్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఓకే, చిన్న రూమ్స్ లాగా ఉంటాయి. ఇంత పెద్ద చేంబర్ ఉంటే అంత పెద్ద చేంబర్ లో చిన్న బాక్స్ లాగా కంపార్ట్మెంట్స్ ఉంటాయి. వాటిని ఏంటంటాం? టెస్టికులార్ లాబ్యూల్స్ అంటాం. వాటిని ఏమంటాం? టెస్టికులార్ లాబ్యూల్స్ అంటాం. ఈచ్ లాబ్యూల్ విల్ హ్యావ్ 1 to 3 సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్. ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ లోనే మీకు స్పర్మాటోగోనియా ఇంకా సర్టాలీ సెల్స్ రెండు ఉంటాయి. ఓకే, ఈ స్పర్మాటోగోనియా మీకు ఫర్దర్ వెళ్ళి స్పర్మ్ అవుతుంది. దీస్ ఆర్ ద స్పర్మ్స్. ఓకే, మేల్ జర్మ్ సెల్స్ ఏవైతే స్పర్మాటోగోనియా అనే స్పర్మ్స్ అంటాం. ఓకే, సో ఒక్కొక్క లాబ్యూలో 1 నుంచి 3 సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఉంటాయి. సో ఇందులో మీకు మాక్సిమం నంబర్ బేస్డ్ క్వశ్చన్స్ తక్కువ వస్తాయి, అంటే క్యాల్కులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ రావు. ఇందులో మీకు కాంపోనెంట్స్ బట్టి, మెయిన్ ఏదైతే కాంపోనెంట్స్ ఉన్నాయో దాన్ని బట్టి మీకు దీంట్లోనే క్వశ్చన్స్ ఉంటాయి. సరేనా? ఓకేనా? సరేనా? సరే, ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ వరకు అంత క్లియర్ గా ఉందా? అర్థం అవుతున్నదా? ఇక్కడ వరకు అంత క్లియర్ గా ఉందా? ఇది స్క్రాటమ్ ది ఒక పిక్చర్. ఇక్కడ చూసుకోండి, మీకు క్లియర్ గా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. లోపల చూస్తే ఇగో లాబ్యూల్స్ మీకు ఇలా ఉంటాయి. ఇక్కడ లాబ్యూల్స్ ఏవైతే ఉన్నాయో, ఇగో మీకు లాబ్యూల్స్ అన్నాను కదా, ఆ లాబ్యూల్స్ అనేవి ఇలా ఉంటాయి అన్నమాట. ఆ లాబ్యూల్స్ అనేవి ఇలా ఉంటాయి. సో ఇది టెస్టిస్, ఇది స్క్రాటల్ ది సాక్. ఇది స్క్రాటల్ సాక్, ఇది మీ టెస్టిస్. ఓకే, ఇది ఎపిడైడమిస్. ఇవన్నీ మనం మెల్మెల్గా నేర్చుకుంటాం, సో డోంట్ వరీ. ఓకే, సరే. ఆల్ రైట్. నా సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ ఇక్కడ ఏం నేర్చుకున్నాం? ఇక్కడ నేర్చుకున్నది ఏంటంటే ఇక్కడ టెంపరేచర్ అనేది మేనేజ్ అవుతున్నది అని నేర్చుకున్నాం. ఓకేనా? టెంపరేచర్ అనేది మేనేజ్ అవుతున్నది అని నేర్చుకున్నాం. ఓకే, అది. సో దాని మీదే ఒక క్వశ్చన్ ఆల్రెడీ ఒకసారి వచ్చింది. ఓకే, దాని మీదే ఒకసారి క్వశ్చన్ వచ్చింది. ద స్క్రాటమ్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ద లో టెంపరేచర్. ఓకే, ద స్క్రాటమ్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ద లో టెంపరేచర్ ఆఫ్ ద టెస్టిస్. ఇది ఒక క్వశ్చన్. ఇది మీకు ఇప్పుడే మనం సాల్వ్ చేసుకోవాలి ఈ క్వశ్చన్. మన ఈ క్వశ్చన్ ఇప్పుడే సాల్వ్ చేసుకోవాలి. మీకు హోంవర్క్ ఇస్తాను కదా, అలా కాదు. మనం ఇప్పుడే అట్ ప్రెసెంట్ సాల్వ్ చేసుకోవాలి. దీని ఆన్సర్లు మీరు చెప్పాలి. ఇప్పుడు నేను వెయిట్ చేస్తాను. ద స్క్రాటమ్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ద లో టెంపరేచర్ ఆఫ్ ద టెస్టిస్ విచ్ ఇస్ నెసెసరీ ఫర్ స్పర్మాటోజెనెసిస్. ద టెంపరేచర్ ఇస్ మెయింటైన్డ్ ఇస్. నేను ఇది చెప్పలేదు మీకు. ఇప్పటి వరకు నేను మీకు ఇంకా చెప్పలేదు. ఎవరికైనా తెలిస్తే వాళ్ళు ఆన్సర్ చేయండి. ఓకే, ఎవరికైనా తెలిస్తే వాళ్ళు ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో జయకళ ఆన్సర్ చేశారు ఆల్రెడీ. ఇంకెవరెవరు ఆన్సర్ చేస్తారు? అర్జున్, దుర్గా ప్రసాద్, ఎవరెవరు ఉన్నారు ఇంకా? ఓకే, ఎవరెవరైతే చాట్ బాక్స్, ఎవరెవరైతే ఉన్నారో క్లాస్ లో, ఓకే, ఒక హాయో థమ్స్ అప్ ఉన్నాం సార్ అని పంపించండి. అగో బి, అర్జున్ కూడా బి అని పంపించారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, సరే. ఓకే, సో దీన్ని బట్టి ఏంటి అర్థం? The scrotum helps in maintaining the low temperature of the testis. Okay, and this temperature is necessary for spermatogenesis. Okay, ఇప్పుడు మన బాడీ టెంపరేచర్ ఒక 37 degrees సెల్సియస్ ఉన్నది అనుకోండి.
ఓకే, మన బాడీది రెగ్యులర్ టెంపరేచర్ 37 డిగ్రీ సెల్సియస్ ఉండాలి, అవునా కదా? కదా. వాట్ ఈస్ ద రెగ్యులర్ బాడీ టెంపరేచర్? ఇట్ ఈస్ 37 డిగ్రీ సెల్సియస్. కానీ స్పర్మాటోజెనసిస్ కి 37 డిగ్రీ సెల్సియస్ లో జరగదు. సో మనం చదువుకున్నాం కదా, స్క్రాటం అనేది ఏంటి, ఒక థర్మో రెగ్యులేటర్ గా పనిచేస్తుంది అనేసి. ఆ థర్మో రెగ్యులేటర్ తో పనిచేయడమే కాకుండా ఏం చేస్తుందంటే, బాడీ నుంచి బయటకు వచ్చి లోపల నార్మల్ బాడీ టెంపరేచర్ కన్నా కొంచెం తక్కువ టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తుంది స్క్రాటం. అది మెయింటైన్ చేయడం వల్ల దగ్గర దగ్గర మీకు 2 to 2.5 డిగ్రీ సెల్సియస్ వరకు మీకు తక్కువ ఉండాలి ఆ టెంపరేచర్. ఆ తక్కువ టెంపరేచర్ లో మీకు ఏమవుతుంది, స్పర్మాటోజెనసిస్ అనేది మంచిగా జరుగుతుంది. అంటే స్పర్మ్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో, స్పర్మాటోజెనసిస్ అంటే ఏంటి, స్పర్మ్ ప్రొడక్షన్. ఆ స్పర్మ్ ప్రొడక్షన్ అనేది 2 to 2.5 డిగ్రీ సెల్సియస్ అంటే ఏంటి, దగ్గర దగ్గర 34.5 to 35 డిగ్రీ సెల్సియస్. ఈ రేంజ్ లో మీకు స్పర్మాటోజెనసిస్ అనేది మంచిగా జరుగుతుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. ఏంటి, 34 to 35 అక్కర్లేదు, ఇది నోట్ డౌన్ చేసుకోండి. 2 to 2.5 డిగ్రీ సెల్సియస్ అని ఉంది కదా, అది మీకు ఇంపార్టెంట్, అది నోట్ డౌన్ చేసుకోండి. ఓకే. హాయ్ దుర్గా, హాయ్ దుర్గా సూర్య. ఓకే, గుడ్ ఈవినింగ్. సరే, ఓకే. సో ఇది అన్నమాట. ఇక్కడతో మనం అర్థం చేసుకుంది ఏంటంటే, 2 to 2.5 డిగ్రీ సెల్సియస్ స్క్రాటమ్ ది టెంపరేచర్ ఉండాలి కింద. ఓకేనా? అంటే బాడీ టెంపరేచర్ 37 డిగ్రీ సెల్సియస్ ఉంటే 34.5 to 35 ఉండాలి అంతే. సరే, ఓకే. ఇప్పుడు టెస్టెస్ గురించి క్లియర్స్ గా నేర్చుకుందాం. విల్ స్టార్ట్ లెర్నింగ్ అబౌట్ టెస్టెస్. టెస్టెస్ ఇప్పటి వరకు మనం స్క్రాటమ్ అంటే బయట ఉన్నది ఏదైతే శాక్ ఉందో, స్క్రాటమ్ శాక్ ఉందో దాని గురించి నేర్చుకున్నాం. సో దీంట్లో ఏం జరుగుతుంది, టెస్టిస్ లో ఏం జరుగుతుంది? ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ద సైట్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ మేల్ గ్యామెట్స్. ఫార్మేషన్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ మేల్ గ్యామెట్స్, అవునా కదా? ఫార్మేషన్ ఆఫ్ మేల్ గ్యామెట్స్, కదా? అవునా కదా? ఫార్మేషన్ ఆఫ్ మేల్ గ్యామెట్స్. ఓకే. పర్వాలేదు అబ్బాయి, పర్వాలేదు దుర్గా, నేను కొంచెం లేట్ అయ్యాను లైట్ గా. సో నో ప్రాబ్లం, లేట్ అయినా నో ప్రాబ్లం. ఓకే. సరే. సో ఇప్పుడు మనం చదువుకునేది ఏంటంటే, చదువుకునేది ఏంటి, టెస్టిస్ లోపల సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఉంటాయి. ఆ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ లో రెండు, ఒకటి మేల్ జర్మ్ సెల్స్, ఇంకోటి సర్టోలీ సెల్స్ ఉంటాయి అనుకున్నాం, అవునా? అనుకున్నావా లేదా? మేల్ జర్మ్ సెల్స్ ఇంకా సర్టోలీ సెల్స్ రెండు ఉంటాయి. సర్టోలీ సెల్స్ ఎందుకు ఇంపార్టెంట్, సర్టోలీ సెల్స్ ఎందుకు ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సర్టోలీ సెల్స్ ప్రొవైడ్ న్యూట్రిషన్ టు ద జర్మ్ సెల్స్. ఇప్పుడు ఏదైతే జర్మ్ సెల్స్ అంటే మేల్ గ్యామీట్స్ ఏవైతే ప్రొడ్యూస్ అవుతున్నాయో, ఆ మేల్ గ్యామీట్స్ కి డెవలప్ అవుతున్నప్పుడు న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయాలి కదా. డెవలప్ అవుతున్నప్పుడు ఆ న్యూట్రిషన్ అనేది ఎవరు ప్రొవైడ్ చేస్తారు, సర్టోలీ సెల్స్ ప్రొవైడ్ చేస్తాయి. సరేనా? ఓకేనా, అర్థమైందా? అందుకే సర్టోలీ సెల్స్ ఇంపార్టెంట్. సో ద రీజియన్ అవుట్ సైడ్ ద సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్, ఓకే, ఏదైతే ఉందో అది ఎక్కువ ఆ దాన్ని ఏంటంటాం, ఇంటర్స్పేషియల్ స్పేసెస్ అంటాం. ఈ సెమినిఫెరల్ ట్యూబ్యూల్స్ ని చూసుకుంటే మధ్య మధ్యలో మనకి ఏముంది, ఇంటర్స్టిషియల్ స్పేసెస్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఏమున్నాయి, ఇంటర్స్టిషియల్ స్పేసెస్. ఇక్కడ ఏదైతే స్పేస్ ఉందో దీన్ని ఏమంటాం, ఇంటర్స్టిషియల్. ఇంటర్స్టిషియల్, ఒక్క నిమిషం. అక్కడ జాగలేదు కాబట్టి మనం ఇక్కడ రాయిస్తున్నాం, ఇంటర్స్టిషియల్ స్పేసెస్ అంటాం వీటిని. ఓకే. ఈ ఇంటర్స్టిషియల్ స్పేసెస్ లోనే ఏముంటాయి, సెల్స్ ఆఫ్ లీడింగ్ అని ఉంటాయి. ఓకే, కంటైన్ ఇంటర్స్టిషియల్ సెల్స్ ఆర్ లీడిక్ సెల్స్. ఓకే. ఈ లీడిక్ సెల్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు, బికాస్ దిస్ లీడిక్ సెల్స్, ఇక్కడే ఇంటర్స్టిషియల్ స్పేసెస్ లో ఏముంటుంటాయి, లీడిక్ సెల్స్ ఉంటాయి. ఏముంటాయి, అవునా కదా? లీడిక్ సెల్స్ ఉంటాయి. ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటి, సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఉన్నాయి. ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ మధ్యలో జాగా ఉండిపోయింది, కొంచెం జాగా, ఖాళీ జాగాలు ఉండిపోయి. ఆ ఖాళీ జాగాలు ఉట్టుకుట్నే వదిలేకుండా మన బాడీ ఏం చేసింది, అక్కడ లీడిక్ సెల్స్ ని ప్లేస్ చేసింది. ఆ లీడిక్ సెల్స్ నుంచి ఏం ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఆండ్రోజెన్స్. ఆండ్రోజెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెస్టాస్టిరాన్. టెస్టాస్టిరాన్. సో అర్థమైందా? ఇక్కడ మనకు అర్థమైపోయిందా టెస్టిస్ లో ఉన్న పార్ట్స్ ఎలా ఉన్నాయో. టెస్టిస్ లో ఏమిటేంటి ఉన్నాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్టిస్ లో ఏమిటేమిటి ఉన్నాయి, టెస్టిస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే, మేల్ జర్మ్సెల్స్ అనేది ప్రొడ్యూస్ అవుతున్నాయి ఇందులో సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ లో. సో సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ లోనే రెండు పార్ట్స్ ఉన్నాయి అనుకున్నాం. ఒకటి మేల్ జర్మ్సెల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, అక్కడ అది కాకుండా సర్టోలీ సెల్స్ ఉన్నాయి. మేల్ జర్మ్సెల్స్ డెవలప్ అవుతున్నప్పుడు
సర్టోలీ సెల్స్ వాటికి న్యూట్రిషన్ ప్రొవైడ్ చేస్తాయి. ఒకసారి అదైన తర్వాత మనం బయటకు వస్తే ఇక్కడ కొన్ని జాగాలు మిగిలిపోయి, ఓకే, ఈ ఖాళీ జాగాల్ని ఇంటర్స్టిషియల్ స్పేసెస్ అంటాం. ఆ ఇంటర్స్టిషియల్ స్పేసెస్ లో లీడిక్ సెల్స్ అనేవి ఉంటాయి. ఆ లీడిక్ సెల్స్ నుంచి మనకి ఏం దొరుకుతుంది? టెస్టోస్టిరాన్ అనేది దొరుకుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. లీడిక్ సెల్స్ నుంచి టెస్టోస్టిరాన్ అనేది వస్తున్నది అన్నది చాలా ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. మీకు దీని మీద క్వశ్చన్ వచ్చాయి ఆల్రెడీ చాలా సార్లు. ఓకే, లీడిక్ సెల్స్ నుంచి ఏదైతే ఉందో ఇది మీకు క్వశ్చన్ వచ్చింది ఆల్రెడీ. ఓకేనా? సో అందుకే గ్యారంటీగా గ్యారంటీగా ఓకే గుర్తుపెట్టుకోండి. ఎట్ ఎనీ కాస్ట్ డోంట్ ఫర్గెట్ దట్ testosterone or androgens are produced in Leydig cells. గుర్తుపెట్టుకుంటారా అందరూ? ఓకేనా? అందరూ గుర్తుపెట్టుకుంటారా? టెస్టోస్టెరాన్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ లేడిక్ సెల్స్. లేడిక్ సెల్స్ ఏదైతే ఉన్నాయో ఆర్ ఇంటర్స్టిషియల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోనే టెస్టోస్టెరాన్ అనేది ప్రొడ్యూస్ అవుతున్నది. ఇస్ ఇట్ ఓకే? అండర్స్టూడ్? అందరికి అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? ఇస్ ఇట్ క్లియర్? అందరికి అర్థమవుతున్నదా? థమ్స్ అప్. ఓకే, ముందుకెళ్ళిపోదామా మరి? నెక్స్ట్ ఇంకెళ్ళిపోదాం. సరేనా? సరే, ఇక్కడ మనం ఇక్కడ మనం ఓకే ఓకే ఎల్ఎస్ ఆఫ్ టెస్టిస్ చూసుకుందాం. అంటే ఏ సెక్షన్ ఇది? లాటరల్ సెక్షన్. లాటరల్ సెక్షన్ చూసినప్పుడు మనం ఇక్కడ మీకు క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ ఇంటర్స్టిషియల్ సెల్స్ అనేవి ఇగో ఇక్కడ ఇలా ఉన్నాయి చూడండి. ఈ ఏరియాలో ఉన్నాయి కదా, ఈ స్పేసెస్ లోని ఇవి ఇంటర్స్టిషియల్. ఈ పింక్, ఈ రెడ్డిష్ పింక్ కలర్ ఏదైతే ఉందో. హాయ్ జయరామ్, శ్రీరామ్ హాయ్. హాయ్ అబ్బాయి హాయ్. ఓకే, సో ఇప్పుడు ఇంటర్స్టిషియల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో నేను అన్నట్టు ఇగో ఈ స్పేస్ ఏదైతే ఉందో పింక్ కలర్ స్పేస్ అక్కడ ఇంటర్స్టిషియల్ సెల్స్ ఉంటాయి. స్పమాటోగానియా అనేది ఇదిగో ఇక్కడ ఉంది. ఓకే, ఇది ఆల్మోస్ట్ డెవలప్ అయిన ఓకే స్పమాటోగానియా. ఇంక ఇవి స్పర్మాటోజోవా. ఇక్కడ ఇవి ఉన్నవి సర్టోలీ సెల్స్. ఈ సర్టోలీ సెల్స్ నుంచి వీటికి న్యూట్రిషన్ అనేది వస్తుంది. సరేనా? ఈ సర్టోలీ సెల్స్ నుంచి వాటికి న్యూట్రిషన్ అనేది వస్తుంది. బోర్డ్ ఏమైందా? బోర్డ్ యాక్చువల్గా ఏం అవ్వలేదు అబ్బాయి. కొంచెం యాక్చువల్గా ప్రాబ్లం నడుస్తున్నది. దానివల్ల ఏమైందంటే కొంచెం సెటప్ మార్చాను. జస్ట్ 10 to 12 days వరకు ఆగండి. 10 to 12 days తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ మనం బోర్డు మీద చదువుకుంటాం. ఓకే, అప్పటి వరకు కొంచెం ఇలా చదువుకుంటున్నాం అంతే, ఇంకేం లేదు. ఓకేనా? ఓకే ఓకే, మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇంకా ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఈ చాప్టర్ అయిన తర్వాత నెక్స్ట్ అవే చాప్టర్స్ పెట్టుకుందాం. డోంట్ వరీ. ఓకే, ఒక్కటి అన్ని క్లియర్ చేస్తున్నాం మీ ఇంపార్టెంట్ చాప్టర్స్ అన్ని. సో డోంట్ వరీ. ఓకే, ఆల్ రైట్, పదండి నెక్స్ట్ వెళ్ళిపోదాం ఇంకా. సో ఏ సెల్స్ ఏ సెల్స్ టెస్టోస్టెరాన్ సిక్రీట్ చేస్తున్నాయని అడుగుతున్నారు. క్వశ్చన్ మీ ముందు క్లియర్ గా ఉంది. ది సెల్స్ ఆఫ్ టెస్టిస్ సిక్రీట్ టెస్టోస్టెరాన్. ఓకే, సో ఏ సెల్స్ చేస్తున్నాయి అది ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు దీని ఆప్షన్ నాకు? ఓకే, ఇప్పుడే జస్ట్ చదువుకున్నాం, చాలా ఇంపార్టెంట్ అని మీకు చెప్పాను. సో మీలో అందరికందరూ కరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వాలి నాకు. ఓకే, మీరు అందరికందరూ నాకు కరెక్ట్ గా ఆన్సర్ ఇస్తే నేను ఫుల్ హ్యాపీ. ఓకే, అప్పుడు నేను చదివిస్తుంది మీకు అర్థమైంది అనుకుంటాను నేను. సో ఎవరైతే దీనికి ఆన్సర్ ఇస్తారో ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. వినయ్ ఇంకా అర్జున్ ఇద్దరు ఆన్సర్ ఇచ్చారు. వినోద్ ఇంకా అర్జున్ ఇద్దరు ఆన్సర్ ఇచ్చారు. వెరీ గుడ్ పిల్లలు. ఓకే, అది. సో దీన్ని బట్టి మనకు గుర్తుంచుకోవాల్సింది నేను చెప్పాను. టెస్టోస్టెరాన్ అనేది లీడిక్ సెల్స్ లేదంటే ఇంటర్స్టిషియల్ సెల్స్ లోనే ప్రొడ్యూస్ అవుతుందని మనం ఇప్పటి వరకు 10 సార్లు చెప్పుకున్నాం. కాబట్టి దాని మీద మీకు క్వశ్చన్ కూడా వచ్చింది ఆల్రెడీ. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది. ఇట్స్ అ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇట్ హ్యాస్ ఆల్రెడీ కమ్ బిఫోర్. సో దట్స్ వై బీ అటెంటివ్ అండ్ డెఫినెట్లీ స్టడీ దిస్. ఓకే, సరే అయితే శ్రీరామ్ కూడా పంపించారు. వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. సరే, ఇప్పుడు ఇంకా యాక్సెసరీ డక్ట్స్ వచ్చేద్దాం. ఇప్పుడు యాక్సెసరీ డక్ట్స్ అనేది మనకి ఎందుకు ఇంపార్టెంట్? ఓకే, ఇప్పటి వరకు మనం ఏమనుకున్నాం? టెస్టిస్ అనేది చదువుకున్నాం. ఓకే, టెస్టిస్ ఎందుకు ఇంపార్టెంట్? ఓకే, స్క్రాటమ్ సాక్ లో టెస్టిస్ ఉంటుంది. టెస్టిస్ ఎందుకు ఇంపార్టెంట్? దాన్ని ప్రైమరీ సెక్స్ ఆర్గన్ అని ఎందుకు అన్నాం? ఎందుకంటే దాంట్లో మేల్ గ్యామెట్స్ స్పమాటోగోనియా స్పమాటోజోవా అనేది ప్రొడ్యూస్ అవుతున్నాయి. అందుకే అవి ప్రైమరీ సెక్స్ ఆర్గన్ అన్నాం. ఓకే, ఇప్పుడు యాక్సెసరీ ఆర్గన్స్, సెకండరీ ఆర్గన్స్ వస్తాయి. వీటిని యాక్సెసరీ డక్ట్స్ అని వస్తాయి. ఫస్ట్ మన దగ్గర ఉన్న యాక్సెసరీ డక్ట్స్ 4 ఉన్నాయి. వాట్ ఆర్ ద 4 యాక్సెసరీ డక్ట్స్? ఓకే, వన్ ఈజ్ రెటిటెస్టిస్, వాసా ఎఫరెన్షియా, ఎపిడైడమిస్, వాస్ డిఫరెన్స్. రెటిటెస్టిస్, వాసా ఎఫరెన్షియా, ఎపిడైడమిస్, వాస్ డిఫరెన్స్. ఇవి నాలుగు మనకి యాక్సెసరీ డక్ట్స్. ఓకే, ఈ 4 మనకి యాక్సెసరీ డక్ట్స్ అయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి చూడండి. ఇక్కడి నుంచి మనం మొదలెడితే ఓకే, ఇక్కడి నుంచి మనం మొదలెడితే ప్రాపర్ గా చూసుకుంటే స్టార్ట్ అవుతున్నది వాస్ డిఫరెన్స్. ఇక్కడ నుంచి ఇదంతా వాస్ డిఫరెన్స్. వాస్ డిఫరెన్స్ తర్వాత ఎపిడైడమిస్ వస్తుంది. యాక్చువల్ గా మన టెస్టిస్ లోని
స్పర్మ్స్ ఇక్కడ ప్రొడ్యూస్ అవుతాయి కదా. దాన్ని మనం ఒక సిరీస్ కూడా చూడబోతున్నాం, ఎలా యాక్చువల్ గా స్పర్మ్స్ అనేవి ఎలా ట్రావెల్ చేస్తున్నాయి, వాట్ ఈస్ ద పాత్ ఆఫ్ ట్రావెల్ ఆఫ్ స్పర్మ్స్, అది మనం చూడబోతున్నాం. సో డోంట్ వరీ. ఓకే, అది. సో ఇక్కడ నేను మీకు జస్ట్ నేను మీకు పార్ట్స్ చూపించేస్తున్నాను అంతే, ఇంకేం లేదు. ఓకేనా. వాస్ డిఫరెన్స్, ఎపిడైడమిస్, వాసా ఎఫరెన్షియా, రేటెటెస్టిస్. సరేనా. ఓకే. ఆల్ రైట్. సరే. నెక్స్ట్. ఇగో. సో ఇది, దిస్ ఇస్ ద పాత్వే, పాత్వే ఆఫ్ ట్రావెల్ ఆఫ్ స్పర్మ్స్. పాత్వే ఆఫ్ ట్రావెల్ ఆఫ్ స్పర్మ్స్ అంటే స్పర్మ్స్ అనేవి ఇదే పాత్ లో ట్రావెల్ చేస్తాయి. ఫస్ట్ స్పర్మ్స్ అనేవి ఇక్కడ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే. స్పర్మాటోగోనియల్ స్పర్మ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ హియర్. దాని తర్వాత అవి రేటెటెస్టిస్ కి వస్తాయి. దాని తర్వాత వాసా ఎఫరెన్షియా, ఎపిడైడమిస్, వాస్ డిఫరెన్స్, దాని తర్వాత ఇజాక్యులేటరీ డక్ట్ కి వచ్చి అక్కడి నుంచి యురేత్రా నుంచి బయటకు వచ్చేస్తాయి. ఓకే. అది అన్నమాట. ఇక్కడ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఉంటాయి. ఓకే. ఆ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ నుంచి ఫస్ట్ ఎక్కడికి వస్తుంది. ఓకే. ఫస్ట్ రెటెటెస్టిస్ కి వస్తుంది. రెటెటెస్టిస్ కి వచ్చిన తర్వాత రెటెటెస్టిస్ అనేది ఏదైతే ఉందో అదొక కామన్ పాత్ అన్నమాట. అంటే బోల్డ్ సెమీఫినస్ ట్యూబ్యూల్స్ ఒక రెటెటెస్టిస్ లోకి ఓపెన్ అవుతున్నాయి. ఎందుకు మనం నెక్స్ట్ పాత్ రెటెటెస్టిస్ అంటున్నాం. ఓకే. మెనీ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఓపెన్ ఇంటూ రెటెటెస్టిస్. సరేనా. దాని తర్వాత రేటెటెస్టిస్ అనేవి వచ్చన్ని వాసా ఎఫరెన్షియాలోకి ఓపెన్ అవుతాయి, ఏవైతే బోల్డ్ రేటెటెస్టిస్ ఉన్నాయో. సో ఇక్కడ ఏమవుతున్నాయంటే అన్ని ఫ్యూజ్ అవుతూ వెళ్తున్నాయి. ఇంకా ఇన్ని సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఉన్నాయి. అవన్నీ, అన్ని సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ లో గుంపులు గుంపుల్లో సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఉన్నప్పుడు మనం చదివినాం, ఒక్కొక్క లాబ్యూల్లో 1 to 3 సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఉంటాయని మనం చదువుకున్నాం. ఓకే. ఆ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ గుంపుల్లో ఇలా గ్రూపుల్లో వస్తున్నాయి. వస్తున్నప్పుడు ఏదైతే రెటెటెస్టిస్ ఉందో, ఇగో ఈ ఇల్లి డయాగ్రామ్ చూడండి మీరు. ఇల్లి డయాగ్రామ్ చూస్తే మనకి ఇంకా క్లియర్ కనిపిస్తుంది చూడండి. అందరూ ఈ డయాగ్రామ్ క్లియర్ గా చూడండి. నా వెనకాల ఉన్న డయాగ్రామ్ ఏదైతే ఉందో, ఓకే, నా వెనకాల ఉన్న డయాగ్రామ్ క్లియర్ గా చూడండి. ఇందులో మీరు చూస్తే, ఓకే, ఇక్కడ చూస్తే మీరు ఒక్కొక్క సెమినిఫెరస్ ట్యూబ్యూల్ నుంచి అన్ని కంటెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఆ కంటెంట్స్ అన్ని వచ్చి రేటెటెస్టిస్ లో కలెక్ట్ అవుతున్నాయి ఇక్కడ. ఈ రేటెటెస్టిస్ ఫైనల్ గా వెళ్ళి వాసా ఎఫరెన్షియాలో ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది చూడండి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్ నుంచి అంత కంటెంట్ జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ ఈ పాత్వే. ఉట్టుకొట్టునే లైట్ కి తీసుకోకండి. ఓకే. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఈ పాత్వే, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ నుంచి స్పర్మ్స్ పాస్ అయ్యి వస్తాయి. ఇక్కడ రెటెటెస్టిస్ కి కామన్ గా వచ్చి అన్ని కలుసుకుంటాయి. కలుసుకున్న తర్వాత ఈ రెటెటెస్టిస్ ఏం చేస్తున్నది, అన్ని సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ నుంచి కలెక్ట్ చేసుకుంటున్నది స్పర్మ్స్. చేసుకున్న తర్వాత ఇక్కడ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్తున్నాయి అవి నెక్స్ట్ వాసా ఎఫరెన్షియాకి వెళ్తున్నాయి. వాసా ఎఫరెన్షియాకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ ఏమవుతున్నది, అది వెళ్ళి ఎపిడైడమిస్ లోకి ఓపెన్ అవుతుంది. ఒకసారి ఎపిడైడమిస్ లోకి ఓపెన్ అయిన తర్వాత ఎపిడైడమిస్ లో ట్రావెల్ అవుతూ 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 ఎపిడైడమిస్ లో ట్రావెల్ అవుతూ అవుతూ ఫైనల్ గా వాస్ డిఫరెన్స్ వరకు వెళ్ళిపోతాయి. ఓకేనా. వాస్ డిఫరెన్స్ వరకు వెళ్ళిపోయి వాస్ డిఫరెన్స్ వరకు వెళ్ళిన తర్వాత ఫర్దర్ ఇంకా ఏమవుతుంది, మన ఇక్కడ చూడండి. వాస్ డిఫరెన్స్ వరకు వెళ్ళి నెక్స్ట్ ఎజాక్యులేటరీ డక్ట్. అంటే ఇగో ఇగో చూడండి, ఇది మీ ఎజాక్యులేటరీ డక్ట్. ఓకే. ఇది మీ ఎజాక్యులేటరీ డక్ట్ ఇక్కడ వరకు వచ్చేస్తాయి. ఎజాక్యులేటరీ డక్ట్ వరకు వచ్చేసిన తర్వాత ఫైనల్ గా యూరిథ్రాలో ఓపెన్ అయిపోయి బయటకు వస్తాయి. ఇది మీ పాత్వే. ఓకే. సో దిస్ ఇస్ ద పాత్వే ఆఫ్ ద ట్రావెల్ ఆఫ్ స్పర్మ్స్. దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మీకు దీని మీద క్వశ్చన్స్ వస్తాయి. సో అందుకే ఇది చాలా ఇంపార్టెంట్. దీని మీద రెడీమేడ్ గా ఎప్పుడు క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి ఇది మీకు చాలా ఇంపార్టెంట్. ఓకే. సరేనా. ఆల్ రైట్. సో నెక్స్ట్ వెళ్ళిపోదాం ఇంకా. నెక్స్ట్. సో దీంట్లో ఆల్రెడీ ఇగో ఇఫ్ వాస్ డిఫరెన్స్ ఆఫ్ అ మ్యాన్ ఇస్ సర్జికల్లీ డిస్కనెక్టెడ్, ఒక ఒక మనిషిలో వాస్ డిఫరెన్స్ అనేది సర్జికల్ గా డిస్కనెక్ట్ చేసేస్తే ఏమవుతుంది అని అడుగుతున్నాను. ఒక మనిషిలో వాస్ డిఫరెన్స్ అనేది సర్జికల్ గా డిస్కనెక్ట్ చేస్తే ఏమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పర్మ్స్ ఇన్ ద సీమెన్ విల్ బి వితౌట్ న్యూక్లియై. ఓకే. స్పర్మ్స్ ఇన్ ద సీమెన్ విల్ బి వితౌట్ న్యూక్లియై. దాని తర్వాత సీమెన్ విల్ బి వితౌట్ స్పర్మ్స్, స్పర్మేటోజెన్సిస్ విల్ నాట్ occur, ఆర్ స్పర్మ్స్ ఇన్ ద సీమెన్ విల్ బి నాన్ మోటైల్. ఇందులో ఏది కరెక్ట్, మీరు నాకు ఆన్సర్ చెప్పాలి. ఓకే. వినోద్, అర్జున్, శ్రీరామ్. ఓకే. ఎవరైనా చాట్ లో ఉంటే ఆన్సర్ చేయండి. క్విక్ గా ఆన్సర్ చేయాలి. ఓకే. సో వాస్ డిఫరెన్స్ సర్జికల్ గా డిస్కనెక్ట్ చేసేసిన, వాస్ డిఫరెన్స్ అనేది సర్జికల్ గా తీసేస్తే ఏం జరుగుతుంది. ఓకే. ఏం జరుగుతుంది అని అడుగుతున్నాను. ఏం జరుగుతుంది. ఓకే. వాస్ డిఫరెన్స్ అనేది సర్జికల్ గా డిస్కనెక్ట్ చేసేస్తే
సర్జికల్ గా సీమెన్ విల్ బి వితౌట్ స్పర్మ్స్. ఎందుకంటే సీమెన్ అనేది ఫర్దర్ గా ఏవైతే యాక్సెసరీ గ్లాండ్స్ ఉన్నాయో, మీ ప్రాస్టేట్ గ్లాండ్, సెమైనల్ వెసికల్స్ ఉన్నాయో, దాంట్లో నుంచి మీకు సీమెన్ వస్తున్నది. ఓకే, దాంట్లో నుంచి మీకు సీమెన్ అనేది వస్తున్నది. కానీ స్పర్మ్స్ అనేది మీకు టెస్టిస్ నుంచి వస్తున్నది. సో వాస్ డిఫరెన్స్ అనేది కట్ చేసేస్తే పూర్తిగా కనెక్షన్ కట్ అయిపోయి ఇంకా మీకు సీమెన్ స్పర్మ్స్ అనేవి రానే రావు. ఓకేనా, అది అడుగుతున్నారు ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ సీమెన్ అనేది సీమెన్ ఇస్ ప్రొడ్యూస్డ్ ఇన్ సెమైనల్ వెసికల్స్, ప్రాస్టేట్ గ్లాండ్ అండ్ బల్బోయూరెథ్రల్ గ్లాండ్. ఈ మూడు గ్లాండ్స్ కలిపి సీమెన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. వెరీ గుడ్, అర్జున్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ గుడ్. ఓకే, సో ఈ మూడు గ్లాండ్స్ కలిపి సీమెన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఈ మూడు గ్లాండ్స్ ఎప్పుడైతే కలిపి సీమెన్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయో, ఓకే, సో అవి ఇక్కడికి వచ్చి కనెక్ట్ అవుతున్నాయి. చూడండి, దే ఆర్ కనెక్టింగ్ హియర్. కానీ వాస్ డిఫరెన్స్ అనేది ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ నుంచి ఉన్నది. సో ఇక్కడ ఫర్ సపోజ్ మీరు కట్ చేస్తారు అనుకోండి, ఇక్కడ ఫర్ సపోజ్ కట్ అయిపోయింది అనుకోండి, ఏం జరుగుతుంది? ఇక్కడ ఫర్ సపోజ్ కట్ అయిపోయిందంటే ఏం జరుగుతుంది? ఇక్కడ ఫర్ సపోజ్ కట్ అవగానే, ఇక్కడ కట్ అయిన తర్వాత, ఓకే, ఈ స్పర్మ్స్ అనేది ఇక్కడ ట్రావెలే చేయలేవు. ఇంకా స్పర్మ్స్ అనేది ఇలాగే ట్రావెల్ చేస్తున్నాయి. సో ట్రావెల్ చేయకుండా ఏమవుతుంది? ఓన్లీ సీమెన్ మాత్రం ఉంటుంది, స్పర్మ్స్ అనేవి ఉండవు. ఓకే, దీన్ని మనం ఏమంటాం? వాసెక్టమీ అంటాం. ఏమంటాం దీన్ని? దీన్ని ఏమంటాం? వాట్ ఈస్ దిస్ ప్రాసెస్ నోన్ యాజ్? హూ విల్ టెల్ మీ? ఎవరు చెప్తారు? దీన్ని మనం వాసెక్టమీ అంటాం. ఓకే, ఓకేనా? ఇది యాక్చువల్ గా ఒక సర్జికల్ ప్రొసీజర్ అన్నమాట. మెయిల్ కాంట్రసెప్టివ్ సర్జికల్ ప్రొసీజర్ ఇది. ఓకే, ఇది మనం ఇది డోంట్ వరీ, మనం రీప్రొడక్టివ్ హెల్త్ చాప్టర్ లో చదువుకుంటాం ఇది వాసెక్టమీ గురించి ఇంకొంచెం. ఓకే, బేసిక్ గా ఇదే చేస్తారు. వాస్ డిఫరెన్స్ అనేది కట్ చేస్తారు. సరేనా? ఓకే, ఫైన్. సో దీంతో దీంతో ఇంకా నెక్స్ట్ ఇజాక్యులేటరీ డక్ట్ కి వచ్చేద్దాం. ఇంకా ఇజాక్యులేటరీ డక్ట్ ఈజ్ యాక్చువల్లీ షార్ట్, టూ స్ట్రైట్ మస్కులర్ ట్యూబ్స్ ఫౌండ్ బై ద యూనియన్ ఆఫ్ వాస్ డిఫరెన్స్ అండ్ డక్ట్ ఆఫ్ సెమైనల్ వెసికల్. సెమైనల్ వెసికల్ ఏదైతే ఉందో, ఆ సెమైనల్ వెసికల్ ఇంకా వాస్ డిఫరెన్స్ రెండు కలిపి, సెమైనల్ వెసికల్ ఇంకా వాస్ డిఫరెన్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండు కలిపి ఏం ఫామ్ చేస్తున్నాయి? ఇజాక్యులేటరీ డక్ట్ అని ఫామ్ చేస్తున్నాయి. సో దీస్ టూ, ద టూ ఇజాక్యులేటరీ డక్ట్ జాయింట్ ఇన్ యూరెథ్రా విత్ ఇన్ ద ప్రాస్టేట్ గ్లాండ్. ప్రాస్టేట్ గ్లాండ్ ఎక్కడైతే వస్తుందో, ఇక్కడ ఈ డయాగ్రామ్ మనం చూసుకుంటే, ఈ వాస్ డిఫరెన్స్ ఇంకా సెమైనల్ వెసికల్ ఏదైతే ఉందో, ఈ రెండింటిని కలిపి ఇక్కడ ఏదైతే ఫామ్ అవుతున్నదో, ఇది మనం ఇజాక్యులేటరీ డక్ట్ అంటాం. దీన్ని మనం ఇజాక్యులేటరీ ఇజాక్యులేటరీ డక్ట్ అంటాం. దీన్ని మనం ఇజాక్యులేటరీ డక్ట్ అంటాం. సరేనా? ఓకే, దీన్ని మనం ఇజాక్యులేటరీ డక్ట్ అంటాం. ఈ ఇజాక్యులేటరీ డక్ట్ లోని ప్రాస్టేట్ గ్లాండ్ ఏదైతే ఉందో, ఆ ప్రాస్టేట్ గ్లాండ్ ఇక్కడ చూస్తున్నారా? ఇది ప్రాస్టేట్ గ్లాండ్ ఇక్కడ. ఓకే, ఈ ప్రాస్టేట్ గ్లాండ్ ఏదైతే ఉందో దీని సెక్రేషన్స్ వచ్చి కలుస్తాయి, కలిసి అవి రెండు ఒకటైపోతాయి, ఇలా వచ్చి ఒకటైపోతాయి. దాన్ని మనం యురేత్రా అంటాం. సో ఇక్కడ నుంచి యురేత్రా మొదలైపోతుంది. ఓకేనా, ఇక్కడ నుంచి మనకి యురేత్రా అనేది మొదలైపోతుంది. మొదలైపోయి ఇగో ఇది అన్నమాట. ఇక్కడ యురేత్రా మొదలైన తర్వాత అందులో నుంచి అలా కంటిన్యూ ఇక్కడ నుంచి స్పర్మ్స్ అనేవి బయటకు వస్తాయి. ఓకే, సో దాట్స్ ద ప్రొసీజర్, హౌ ఇట్ గోస్. ఓకే, సరే, అది. సో యురేత్రా, ఇట్ ఈస్ ద యూరినరీ డక్ట్ లీడింగ్ టు ఇట్ ఈస్ ద urinary duct leading from the bladder. Urethra passes through prostate gland and penis. Urethra passes through prostate gland and penis. Okay, and from the point it is joined, it carries urine as well as semen. It's చాలా important. ఓకే, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఏదైతే యురేథ్రా అనేది ఆర్గన్ ఉందో, యురేథ్రా ఇస్ ద కామన్ పాత్వే కామన్ పాత్వే దేనికోసం ఫర్ కామన్ పాత్వే ఫర్ నెంబర్ వన్ సీమెన్ అండ్ నెంబర్ టూ యూరిన్, బోత్. సో ఇది ఇంపార్టెంట్. విచ్ యాక్ట్స్ యాజ్ అ కామన్ పాత్వే ఫర్ బోత్ సీరమ్ అండ్ యూరిన్ అని రావచ్చు. ఓకే, విచ్ యాక్ట్స్ యాజ్ అ కామన్ పాత్వే ఫర్ బోత్ సీమెన్ అండ్ యూరిన్ అని రావచ్చు. సో దాన్ని ఏమంటాం మనం? ఓకే, దట్ ఈస్ యురేథ్రా. ఓకేనా, ఫైన్. సరేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం వస్తే మేల్ యాక్సెసరీ గ్లాండ్స్ లోకి వచ్చేద్దాం. మేల్ యాక్సెసరీ గ్లాండ్స్ లో మనకి ఏమేమి ఉన్నాయి? సెమైనల్ వెసికల్స్ అనేవి ఉన్నాయి, దాని తర్వాత ప్రాస్టేట్ గ్లాండ్ అనేది ఉంది, దాని తర్వాత బల్బో యూరెథ్రల్ గ్లాండ్ ఉంది. ఈ బల్బో యూరెథ్రల్ గ్లాండ్ ని మనం కౌపర్స్ గ్లాండ్ అని కూడా అంటాం. ఏమంటాం మనం? కౌపర్స్ గ్లాండ్ అంటాం. బల్బో యూరెథ్రల్ గ్లాండ్ అని కాకుండా కౌపర్స్ గ్లాండ్ అని అడుగుతాడు వాడు కావాలని. సో అది మీకు ఒక క్వశ్చన్ అవ్వచ్చు, అందుకే అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో
రెండు రెండు పక్కల సెమైనల్ వెసికల్స్ ఉన్నాయి, రెండు ఉన్నాయి, అందుకే పేర్డ్ సెమైనల్ వెసికల్స్. ఇక్కడ ఒక సెమైనల్ వెసికల్, ఇక్కడ ఒకటి. దాని తర్వాత ప్రాస్టేట్ గ్లాండ్ అనేది ఒకటే ఉంది. Prostate gland is only one, okay, and bulbourethral glands again they are two, so they are also two, paired, okay, pair లో ఉన్నాయి అన్నమాట. ఓకేనా? సరే, ఆల్ రైట్. నా ఇప్పుడు నెక్స్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్కి వెళ్ళిపోతే ఇక్కడ మనం వీటి అన్నిటి గురించి లైట్ గా తెలిసేసుకుందాం. ఓకే, కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్ అన్నిటి గురించి తెలుసుకుందాం. సో దే ఆర్ పేర్డ్ గ్లాండులార్ సాక్ లైక్ స్ట్రక్చర్స్, ఓకే, బ్లాడర్ దగ్గర ఉన్నాయి. ఓకే, వాటిది ఏదైతే ఉందో ఫ్లూయిడ్, దే కాంట్రిబ్యూట్ టు నియర్లీ 60% ఆఫ్ ద semen volume. ఇది చాలా ఇంపార్టెంట్. సో the seminal vesicles contribute to 60% ఆఫ్ ద semen volume. ఇది ఏదైతే పూర్తిగా semen ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దాని అంతట్లో సెమైనల్ వెసికల్స్ అనేవి 60% కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఓకే, సరే. సో దాంట్లో అది కాకుండా ఇంకేంటి, ఫ్రక్టోస్ ఇంకా ప్రాస్టాగ్లాండిన్స్ కూడా ఉంటాయి. ఓకే, నెక్స్ట్. సో సింగిల్ లార్జ్ గ్లాండ్ సరౌండింగ్ యురేథ్రా. ప్రాస్టాగ్లాండ్ అనేది ఏంటి, ఒక పెద్ద లార్జ్ గ్లాండ్. చూడండి, ఇట్ ఈస్ అ సింగిల్ లార్జ్ గ్లాండ్. ఇంత పెద్ద గ్లాండ్ ఉన్నది, ఇట్ ఈస్ అ సింగిల్ లార్జ్ గ్లాండ్ ప్రొడ్యూసింగ్. ఓకే, ఆల్ రైట్, సింగిల్ లార్జ్ గ్లాండ్ అరౌండ్ ది యురేథ్రా దగ్గర ఒక సింగిల్ లార్జ్ గ్లాండ్ అది. ఓకేనా? దాని తర్వాత పేర్ ఆఫ్ గ్లాండ్స్ ప్రెసెంట్ ఆన్ ఈదర్ సైడ్ ఆఫ్ మెంబ్రేనస్ యురేథ్రా secrete an alkaline fluid that neutralizes acids from urethra. ఓకే, ఇది ఇంపార్టెంట్. బల్బోయూరెథ్రిక్ గ్లాండ్స్ ఎందుకు మనకి ఇంపార్టెంట్ అంటే ఇట్ secretes an alkaline fluid that neutralizes acids from urine in urethra. యూరిన్ అనేది ఏదైతే ఉందో యూరిన్ ఇస్ అసిడిక్. ఓకే, యూరిన్ ఇస్ అసిడిక్ కదా. యూరిన్ ఏదైతే ఉందో దట్ ఈస్ అసిడిక్. అండ్ లోపల ఆ అసిడిక్ నేచర్ ని యాక్చువల్ గా న్యూట్రలైజ్ చేయడానికి కౌపర్ గ్లాండ్స్ ఏం చేస్తాయంటే ఆల్కలైన్ ఫ్లూయిడ్ ని రిలీజ్ చేస్తాయి. ఆల్కలైన్ అంటే ఏంటి, బేసిక్ అంటే దాని ఏదైతే పిహెచ్ ఉందో హయ్యర్ పిహెచ్, పెద్ద పిహెచ్ ఎక్కువ ఉంది. యూరిన్ ది పిహెచ్ తక్కువ, అసిడిక్ పిహెచ్. సో ఇవి రెండు వచ్చి ఏమవుతుంది ఇక్కడ, ఇది ఇది ఇంకొచ్చి ఇక్కడ న్యూట్రలైజ్ అయిపోతుంది. ఓకేనా, న్యూట్రలైజ్ అయిపోతుంది, అది అన్నమాట. ఫైన్. సో ఇక్కడ వరకు మనకి క్లియర్ అయిపోతే ఇప్పుడు మనం ఇంకా నెక్స్ట్ కి వెళ్ళిపోదాం. సో ప్రాస్టేట్ గ్లాండ్ 25% ఆఫ్ ద సీమెన్ వాల్యూమ్ కి కాంట్రిబ్యూట్ చేస్తున్నది, అండ్ సెమైనల్ వెసికల్స్ 60% వరకు కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఓకే, ఇది మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్. నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఓకే, సో అనదర్ నేమ్ ఫర్ బల్బోయూరేథ్రల్ గ్లాండ్ ఇస్, ఈ క్వశ్చన్ ఇప్పుడే మీకు చెప్పాను ఇది. ఓకే, ఈ క్వశ్చన్ మీకు ఇప్పుడే చెప్పాను. అనదర్ నేమ్ ఫర్ బల్బోయూరెథ్రల్ గ్లాండ్. బల్బోయూరెథ్రల్ గ్లాండ్ కి ఇంకొక పేరు ఏమిటి? ఓకే, సో ఇదే మీకు అడుగుతారు, ఇలాంటి క్వశ్చన్ మీకు అడుగుతారు. సో దీని మీరు ఆన్సర్ చెప్పాలి. క్విక్ గా ఎవరెవరైతే సెషన్ ఉన్నారో అందరికి చాట్ లో ఆన్సర్ చెప్పేయాలి వేరంగా. ఓకే, సో అందర్ నేమ్ ఫర్ బల్బోయూరెథ్రల్ గ్లాండ్ ఏమిటి? ఓకే, అందర్ నేమ్ ఫర్ బల్బోయూరెథ్రల్ గ్లాండ్ అంటే ఏమిటి? బల్బోయూరెథ్రల్ గ్లాండ్ ఏం చేస్తున్నది, నేను చెప్పినట్టు ఆల్కలైన్ ఫ్లూయిడ్ ని సిక్రీట్ చేస్తున్నది సో దట్ ఇట్ కెన్ యాక్చువల్లీ న్యూట్రలైజ్ ది యాసిడ్. ఓకే, ఫైన్, ఆల్ రైట్. సో ఇక్కడ మనం చూసుకుంటే మన ఆప్షన్స్ క్లియర్ గా ఉన్నాయి కాబట్టి వెరీ గుడ్. అర్జున్ ఆన్సర్ ఇచ్చారు ఆల్రెడీ, కౌపర్స్ గ్లాండ్, వెరీ గుడ్. సో కౌపర్స్ గ్లాండ్ అనేది బల్బియోరెథ్రల్ గ్లాండ్ అన్న సేమ్, రెండు సేమే. ఇది ఇలాంటి క్వశ్చన్స్ మీకు రావచ్చు. సరే, చాలా ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎక్స్టర్నల్ జెనటేలియాకి వచ్చేద్దాం. మనం ఇప్పటివరకు ఏం చూసాం, ఫస్ట్ ప్రైమరీ సెక్స్ ఆర్గన్స్ చూసాం. ప్రైమరీ సెక్స్ ఆర్గన్ లో ఏంటి, టెస్టిస్ చూసాం. ఓకే, సెకండరీ సెక్స్ ఆర్గన్ లో ఎక్సెసరీ గ్లాండ్స్ ఇంకా ఎక్సెసరీ డక్ట్స్ చూస్తాం. ఇప్పుడు లాస్ట్ మిగిలింది సెకండరీ సెక్స్ ఆర్గన్స్ లో, సెకండరీ సెక్షువల్ ఆర్గన్ ఏంటి, ఎక్స్టర్నల్ జెనిటీలియా. ఎక్స్టర్నల్ జెనిటీలియా, ఎక్స్టర్నల్ జెనిటీలియా ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పీనస్ వస్తుంది. ద పీనస్ ఇస్ ఎరెక్టైల్ copulatory organ first of all. Then it consists of long shaft that enlarges to form an expanded tip, the glans penis. So పీనస్ ఏదైతే టిప్ ఉన్నదో దాన్ని గ్లాన్స్ పెనిస్ అంటారు. ద టిప్ ఆఫ్ ద పీనస్ ఇస్ నోన్ యాజ్ గ్లాన్స్ పీనస్. ఓకే, నౌ ఇట్ ఈస్ కవర్డ్ బై అ లూజ్ రిట్రాక్టబుల్ ఫోల్డ్ ఆఫ్ స్కిన్, ప్రెప్యూస్ ఆర్ ఫోర్ స్కిన్. ఇది ఇంపార్టెంట్. ఫోర్ స్కిన్ అనేది ఎక్కడ ఉంటుంది, గ్లాన్స్ పెనిస్ ఉంటుంది. ఓకే, అది అది కరెక్ట్. ఓకే, ఇన్నర్ ప్రైమరీ ఆర్గన్ అంటాం. ప్రైమరీ ఆర్గన్ అంటాం, అర్జున్ ఏమంటాం, వాటిని ప్రైమరీ సెక్స్ ఆర్గన్ అంటాం, దీన్ని సెకండరీ సెక్షువల్ ఆర్గన్స్ అంటాం. ఈ సెకండరీ సెక్షువల్ ఆర్గన్స్ ఏవవుతున్నాయో వాటిలో డక్ట్స్, గ్లాండ్స్ ఇంకా ఎక్స్టర్నల్ జెనిటీలే వస్తాయి. ఓకే, సరే. సో బోత్ యూరిన్ అండ్ సిమెన్ ఆర్ క్యారీడ్ అవుట్ ఆఫ్ ది బాడీ త్రూ ద పీనస్. ఓకే, సో ఏదైతే పీనస్ ఉందో దట్ ఈస్ ద ఓన్లీ వే. ఓకే, ఇట్ ఈస్ ద ఓన్లీ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ త్రూ విచ్ ద సీమెన్ అండ్ యూరిన్ ఆర్ క్యారీడ్ అవుట్. సో సేమ్ మనం యురేత్రాగ్ ఏదైతే చదువుకున్నాం సేమ్ అలాగే పీనస్ అనేది ఎరెక్టైల్ ఆర్గన్ అది.
యురేత్రా అనేది లోపల ఉన్న ట్యూబ్ లాంటిది అనమాట. సో ఆ ట్యూబ్ త్రూగా ఈ ఆర్గన్ త్రూగా ఏమవుతుంది, బోత్ యూరిన్ అండ్ సీమెన్ ఆర్ క్యారీడ్ అవుట్ ఆఫ్ ది బాడీ. ఓకే, సరే, ఆల్ రైట్. నా ఇప్పుడు ఒకసారి ఇది క్లియర్ అయిపోతే, నా వి విల్ బి స్టార్టింగ్ విత్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. వన్స్ ద మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ మనకి క్లియర్ అయిపోయిందంటే, ఇప్పుడు మనం, ఓకే పీనస్ కొంచెం స్లోగా చెప్పాలా? ఓకే, సరే సరే ఫైన్. ఓకే చూడండి, పీనస్ లో ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఓకే స్లోగా చెప్తున్నాను కొంచెం చూడండి. ఓకే, ఇక్కడ ఈ డయాగ్రామ్ చూపిస్తున్నాను, అందులో చూసుకోండి ఒకసారి. ఈ డయాగ్రామ్ ఒకసారి క్లియర్ గా చూడండి. దీంట్లో మీ బుక్ లో ఉన్న డయాగ్రామే కాబట్టి మీ కన్ఫ్యూజన్ ఉంటుంది ఇందులో. ఓకే, ఓకే. సో ఈ డయాగ్రామ్ లో చూస్తే, ఇక్కడ నుంచి మనం, ఇది మనది పీనస్, దిస్ ఇస్ పీనస్, అండ్ పీనస్ ది టిప్ ఏదైతే ఉందో దాన్ని మనం గ్లాన్స్ పీనస్ అంటున్నాం. ఓకే, పీనస్ ది టిప్ ఏదైతే ఉందో దాన్ని మనం గ్లాన్స్ పీనస్ అన్నాం. ఓకే, ఈ గ్లాన్స్ పీనస్ ఏదైతే ఉందో, ఇక్కడ మనకి దాని మీద ఒక ఫోర్ స్కిన్ ఉన్నది. దీన్ని ప్రెప్యూస్ లేదంటే ఫోర్ స్కిన్ అంటాం. ఓకే, అండ్ దిస్ పీనస్ ఇస్ ద కామన్ పాత్వే ఫర్ బోత్ యూరిన్ అండ్ సీమెన్. ఇది ఏదైతే టిప్ ఉన్నదో, దీని యురెథ్రల్ ఓపెనింగ్ అని కూడా అంటారు కదా, దీని యురెథ్రల్ ఓపెనింగ్ అని కూడా అంటాము. ఓకే, యురేథ్రల్ ఓపెనింగ్. ఓకే, సో మనకి మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఫోర్ స్కిన్ అనేది ఇంపార్టెంట్, ఇంకా గ్లాన్స్ పెనిస్ అనేది ఇంపార్టెంట్. సో ద టిప్ ఆఫ్ ద పెనిస్, వాట్ విల్ బి దేర్ ఇన్ ద టిప్ ఆఫ్ ద పెనిస్, గ్లాన్స్ పెనిస్. అట్ ద టిప్ ఆఫ్ ద పెనిస్ విల్ హ్యావ్ గ్లాన్స్ పెనిస్. ఈ టిప్ నే మనం గ్లాన్స్ పెనిస్ అంటాం. అది కాకుండా ఆ గ్లాన్స్ పెనిస్ మీద ఏదైతే థిన్ స్కిన్ ఉన్నదో దాన్ని ఫోర్ స్కిన్ అంటాం. The thin skin that is present on the glans penis is known as foreskin. ఓకే, సరే, ఇక్కడతో మనది పీనస్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు మనం ఇంకా నెక్స్ట్ ఏం చేస్తాం, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్కి వెళ్ళిపోతాం. ఓకే, సో ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎలాగైతే మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎలాగైతే ఉందో, ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మనం ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్కి వచ్చేద్దాం. ఓకే, రెడీ అందరూ రెడీనా? ఓకే, సరేనా, మొదలెడదామా మరి? So female reproductive system లో what does it consist of? The female reproductive system consists of a pair of ovaries, okay, a pair of fallopian tubes, uterus, cervix, vagina and vulva. వల్వా ఏదైతే ఉందో ఇక్కడ ఎక్స్టర్నల్ జెనిటీలియా కింద వస్తుంది. అక్కడ మనకి ఎక్స్టర్నల్ జెనిటీలియాకి ఏమనుకున్నాం, పీనస్ అనుకున్నాం. ఇక్కడ ఎక్స్టర్నల్ జెనిటీలియా ఏంటి, వల్వా. ఓకే, ఇది మనకి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ద ఎక్స్టర్నల్ జెనిటీలియా ఇన్ మేల్ ఇస్ పీనస్, అండ్ ఇన్ ద ఎక్స్టర్నల్ జెనిటీలియా ఇన్ ఫీమేల్ ఇస్ వల్వా. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ అయిపోతే నెక్స్ట్ కి వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓవరీస్ గురించి చదువుకుంటాం, దాని తర్వాత ఫాలోపియన్ ట్యూబ్ గురించి చదువుకుంటాం, దాని తర్వాత యూటెరస్, సర్వెక్స్, ఇంకా వెజైనా. ఇది అన్నమాట, ఇది మన ప్రాసెస్. ఇలా మనం చదువుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ఫస్ట్ ఓవరీస్ కి వచ్చేద్దాం. ఫస్ట్ వి విల్ స్టడీ అబౌట్ ది ఓవరీస్. ఓకే, ovaries ఏంటి, they are always in pair. Okay, they are in pair, they are two in number and they are in pair. Okay, so it is the female sex organ. It has a length of 2 to 4 centimeter, and it is located one on each side of lower abdomen. Lower abdomen దగ్గర ఒకటి ఉంటాయి. It is attached to the pelvic wall by mesovarium. ఇది చాలా ఇంపార్టెంట్. The ovaries attached to the pelvic wall by, అని క్వశ్చన్ అడగచ్చు. ద ఓవరీస్ అటాచ్ టు ద పెల్విక్ వాల్ బై అని అడగచ్చు. ఓకే, సో దానికి మీరు ఏం చెప్తారు, ఇట్ ఈస్ అటాచ్ టు ద పెల్విక్ వాల్ బై మీజోవేరియం. మీజోవేరియం అనేది ఏదైతే ఉందో, ఓకే, దాంతో వెళ్ళి ఇది అటాచ్ అయ్యి ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ అటాచ్ టు ద పెల్విక్ వాల్ బై మిజోవేరియం. ఓకే, సరే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఉన్నదా, ఈ ఓవరీస్, ఈ రెండు ఓవరీస్ ఏవైతే ఉన్నాయో, బై ఇట్ ఈస్ అటాచ్డ్ హియర్ త్రూ మీజోవేరియం. ఇక్కడ ఒక మీజోవేరియం అనేసి ఒక పెల్విక్ వాల్ ది లేయర్ ఉంటుంది, ఆ లేయర్ కి వెళ్ళి ఇవి అటాచ్ అయ్యి ఉంటాయి. ఓకే, సరే, నెక్స్ట్ ఇట్ ప్రొడ్యూసెస్ ఓవం. నెక్స్ట్ ఇట్ ప్రొడ్యూసెస్ ఓవం. ఓకే, అండ్ ఇట్ సెక్రీట్స్ ovarian hormones, that is the estrogen and progesterone. ఎస్ట్రోజన్ ఇంకా ప్రొజెస్ట్రాన్ ఏవైతే ఉన్నాయో, ఈ రెండు హార్మోన్స్ ని ఓవరీస్ సీక్రెట్ చేస్తున్నాయి. సో బేసిక్ గా ఓవరీస్ కన్నా మనం చెప్పచ్చు ఏంటంటే, ఓవమే సీక్రెట్ చేస్తుంది, అవునా కదా. ద ఓవమ్ ఇట్ సెల్ఫ్ విల్ సీక్రెట్ దీస్ హార్మోన్స్. ద డెవలపింగ్ ఓవమ్ విల్ సీక్రెట్ దీస్ ఎస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్. am I right? ఓకే, సరేనా, అర్థమవుతున్నదా అందరికి?
ఓకే, అందరికీ అర్థమవుతున్నదా? ఎస్, ఓకే, అర్థమవుతున్నదంటే ఒక థమ్స్ అప్ ఇవ్వండి అందరికి అందరూ. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్, అర్థమవుతున్నది అంటే గివ్ అ థమ్స్ అప్ సో దట్ విల్ మూవ్ ఫార్వర్డ్ అండ్ అండర్స్టాండ్ ద కంప్లీట్ చాప్టర్. ఓకే, ఇలాగే కంటిన్యూ అవుదాం. ఓకేనా? సరే, ఆల్రైట్. సో ఇక్కడ ఇదే ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకు ఆల్రెడీ వచ్చింది, అందుకే కదా మనం ఇప్పుడు ఇది డిస్కస్ చేసుకున్నాం. అది సో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమిటి? ఓవర్ ఈజ్ అటాచ్డ్ టు ద పెల్విక్ వాల్ బై. ఓకే, ఇదే మనది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇప్పుడే చదివాం జస్ట్. ఓకే, ఓవర్ ఈజ్ అటాచ్డ్ టు ద పెల్విక్ వాల్ బై, ఎవరు చెప్తారు? ఆన్సర్ ఎవరు చెప్తారు మరి? ఓకే, ఓవర్ ఈజ్ అటాచ్డ్ టు ద పెల్విక్ వాల్ బై. ఓకే, థ్యాంక్ యూ నైల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అండ్ అర్జున్, ఎస్. ఓకే, ఓకే, సరే. ఓకే, సో ఓవరీ వాల్ ఇస్ అటాచ్ టు పెల్విక్ వాల్, ఎవరు ఆన్సర్ చెప్తారు? వేరే వేరేగా చెప్పాలి నాకు, ఇప్పుడే దీని గురించి నేను చెప్పాను. ఓకే, ఓవరీ వాల్ ఇస్ అటాచ్ టు ద పెల్విక్ వాల్, దేంతో అటాచ్ అయి ఉన్నది? దేంతో అటాచ్ అయి ఉన్నది? మీజో మీజో వారియం, అవునా కదా? మీజో వారియం తో అటాచ్ అయి ఉన్నది. సో మీజో వారియం, సి, అర్జున్ చెప్పారు ఆప్షన్ సి, వెరీ గుడ్. ఓకే, సో ఇట్ ఈస్ అటాచ్ టు ద మీజో వారియం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది క్వశ్చన్ వచ్చింది ఆల్రెడీ, అందుకే మనం మెన్షన్ చేసాం దీన్ని ఒకసారి. ఓకేనా? ఇంపార్టెంట్. సరే, ఆల్రెడీ. నా ఇప్పుడు ఫీమేల్ లో మెయిన్ ప్రైమరీ ఆర్గన్ అనేది ఓవరీ. మేల్లోని ప్రైమరీ ఆర్గన్ ఏంటి ఫస్ట్? మేల్లో ప్రైమరీ ఆర్గన్ ఏమిటి? ఓకే, మేల్లో ప్రైమరీ ఆర్గన్ ఏదైతే ఉందో, ద మేల్ ప్రైమరీ ఆర్గన్ ఇస్ ఓవరీ. ఓకే, ద సెకండరీ ఆర్గన్స్ ఆర్ ద సెకండరీ పార్ట్స్ ఆర్ సెకండరీ ఫీమేల్ యాక్సెసరీ డక్ట్స్, ఇందులో కూడా ఉన్నాయి. మేల్లో ఎలాగైతే యాక్సెసరీ డక్ట్స్ ఉన్నాయో, ఇందులో కూడా యాక్సెసరీ డక్ట్స్ ఉన్నాయి. సో ఇందులో యాక్సెసరీ డక్ట్స్ పేరేమిటి? ఫస్ట్ ఫెలోపియన్ ట్యూబ్స్ ఉన్నాయి. దెర్ ఆర్ టూ ఫెలోపియన్ ట్యూబ్స్ ఆన్ ఈచ్ సైడ్. ఓకే, దెన్ దే ఆర్ ఇన్ పేర్. Then there is a uterus where the implantation will take place of the fertilized zygote. Okay. Then there is cervix. Okay. After the uterus, and then there is vagina. Okay. So vagina will open into cervix and it will open into uterus. Okay. So basically, actually, the birth of the baby takes place. That's the pathway it will follow. In the uterus, the fetus will develop. Okay. And the fetus will further go through the cervix and come out of the vagina. Okay, so ఎప్పుడైతే చైల్డ్ బర్త్ అవుతుందో, this is the pathway in which it happens, the normal child birth. Okay, అది. సో ఇక్కడ మనం ఒకటి సపరేట్ గా తెలుసుకుందాం. ఫాలోపియన్ ట్యూబ్స్. ఫాలోపియన్ ట్యూబ్స్ యాక్చువల్ గా మనకి ఏం చేస్తున్నాయి? దే ఆర్ యాక్చువల్లీ కనెక్టింగ్ ద ఓవరీస్ టు ద యూటెరస్. వాట్ ఆర్ ద ఫాలోపియన్ ట్యూబ్స్ డూయింగ్? దే ఆర్ యాక్చువల్లీ కనెక్టింగ్ ద ఓవరీ, దే ఆర్ కనెక్టింగ్ ద ఓవరీస్ టు ద యూటెరస్. సో ఓవరీలో ఎప్పుడైతే యాక్చువల్ గా ఫర్టిలైజేషన్ జరిగిపోయి ఎప్పుడైతే జైగోట్ ఫామ్ అవుతుందో, ఓకే, అప్పుడు అది వచ్చి జైగోట్ ఇక్కడ ఇంప్లాంట్ అయ్యి, ఓకే, ఇక్కడ ఇంప్లాంట్ అయ్యి ఫీటస్ ఆర్ ఎంబ్రియో ఇస్ విల్ స్టార్ట్ గ్రోయింగ్. ఓకే, ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని ఓవిడక్ట్స్ అని కూడా అంటాం. Not we call them fallopian tubes and we also call them oviducts. Okay, they are a pair of muscular tubes. They have a length of 10 to 12 centimeter. మీకు ఇది ఇంపార్టెంట్ కాదు, మీకు ఇంపార్టెంట్ ఏంటంటే దే ఆర్ సీలియేటెడ్. అది మీకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం. దే హ్యావ్ సీలియా ఇన్సైడ్ దమ్. సీలియా వల్ల ఏమవుతుంది? ద సర్ఫేస్ ఏరియా విల్ ఇంక్రీజ్. ద సర్ఫేస్ ఏరియా విల్ ఇంక్రీజ్. ద సర్ఫేస్ ఏరియా విల్ ఇంక్రీజ్. ఓకేనా? అది ఆ సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అవడం వల్ల ఏదైతే ఓవం ఉన్నదో అది ఈజీగా ట్రావెల్ చేయగలుగుతుంది. సో దిస్ సీలియా విల్ పుష్ ద ఓవం దట్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఓవరీ. ఇక్కడ నుంచి ఓవరం నుంచి ఇలా ఇలా ఓవం, ఇక్కడ ఏదైతే ఓవరీ ఉందో అక్కడ నుంచి ఈ ఓవము ఇలా ట్రావెల్ చేస్తూ యూట్రస్ వరకు వస్తున్నది. ఓకే, అండ్ వైల్ దట్ ఈస్ హ్యాపెనింగ్, ఇన్ ద ఫాలోపియన్ ట్యూబ్ దేర్ ఆర్ సీలియా విచ్ ఆర్ పుషింగ్ దట్ ఓవం టువర్డ్స్ ద యూటరస్. ఓకే, సరేనా? అది నెక్స్ట్ వెళ్ళిపోదాం. సో ఫాలోపియన్ ట్యూబ్స్ నేను మీకు చెప్పినట్టు ఇగో చూడండి, వాటికి ఫింబ్రియే ఉంటాయి. సి, వాటిలో ఇప్పుడు పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ ఇస్ ద ఇన్ఫండిబులం విచ్ ఇస్ ద క్లోజర్ టు ఓవరీ. ఓవరీ దగ్గర ఉన్న పార్ట్ ఏదైతే ఉందో దీన్ని ఇన్ఫండిబులం అంటాం. ఇలా ఒక ఫనెల్ లాగా ఉంటుంది అనమాట. ఇట్ లుక్స్ లైక్ అ ఫనెల్. ఓకే, అండ్ దట్ ఈస్ నోన్ యాజ్ ఇన్ఫండిబులం. అండ్ ద ఇన్ఫండిబులం విల్ రిసీవ్ ద ఓవం. సో ఓవరీ ఇలా ఉన్నప్పుడు ఆ ఇన్ఫండిబులం ఇలాగా పట్టుకొని ఉంటుంది. ఓకే, అండ్ నౌ the ovary, when it will release the ovum, so this infundibulum will catch hold of that ovum. Okay, and this fimbriae, okay, this fimbriae which you can see here, this fimbriae
Okay, they will help in collecting the ovum from the ovary. Okay, fine. So the fimbriae are like the finger-like projections of the infundibulum. Fimbriae are finger-like projections of the finger-like projections. ఇలాగే ఉంటుంది అనమాట. ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే ఓవం వస్తుందో దాన్ని ఇలా పట్టుకొని ఇలా లాగడానికి హెల్ప్ చేస్తుంది. సో దెన్ ద నెక్స్ట్ పార్ట్ ఇస్ ampulla. Okay, the next part, the next part here is ampulla. Okay, ampulla. And the ampulla is a wider part, and this is where fertilization will take place. Chala important. What is the site of fertilization? Where will the fertilization takes place? That is the fusion of fusion of sperm and ovum. Where it will take place? In ampulla. Ampulla జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. Okay, it is the site of fertilization. It is the site of fertilization. Next ఇంకేం వస్తున్నది, టువర్డ్స్ ద యూటరస్ కి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా కనెక్ట్ ఏం చేస్తున్నది, ఫాలోపియన్ ట్యూబ్ కి యూటరస్ కి కనెక్ట్ చేసిన పార్టే ఇస్థమస్. Isthmus is the part that is connecting the fallopian tube to uterus. Okay, the part that is connecting the fallopian tube to the uterus is known as isthmus. Okay, it has a narrow lumen. చాలు, ఇంతవరకు మనకి క్లియర్ అయిపోయింది. సో ఇక్కడ వరకు అంతా క్లియరా, అంతా అర్థమైందా? ఓకే, ఇంక నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇది మీ బేసిక్ డయాగ్రామ్ చూసుకుంటే ఇక చూడండి, ఫిమ్బ్రియా ఎలా ఉన్నది, ఇట్ హ్యాస్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్. Okay, it has finger like projections, and this through this fimbriae will catch hold of the ovum that is released from the ovary. Okay, and it will travel through infundibulum, and in ampulla the fertilization will take place in ampulla, and then it will go to isthmus and to the uterine. This is the uterus where the implantation will take place. Okay, so fallopian tube లోని infundibulum అనేది ఒక పార్ట్, అర్జున్ అర్థమైందా? fallopian tube. ఓకే, ఫాలోపియన్ ట్యూబ్ లోనే ఇదంతా ఫాలోపియన్ ట్యూబే, మీకు ఇన్ఫండిబులం నుంచి ఇస్తమస్ వరకు, ఇక్కడి నుంచి మొత్తం ఇక్కడ వరకు, దిస్ హోల్ పార్ట్ ఇస్ కాల్డ్ ఫాలోపియన్ ట్యూబ్. ఇక్కడి నుంచి ఫ్రమ్ ఫ్రమ్ ఫిమ్బ్రియే టు దిస్ పార్ట్ హియర్, దిస్ హోల్ పార్ట్ ఇస్ ఫాలోపియన్ ట్యూబ్. చూడండి ఇక్కడ రాసింది, దిస్ హోల్ పార్ట్, ఆల్ దీస్ త్రీ పార్ట్స్ టుగెదర్ ఆర్ నోన్ as ఫాలోపియన్ ట్యూబ్. సరేనా? ఓకే, సరే, ఆల్ రైట్. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకా యూట్రస్ కి వచ్చేద్దాం. నెక్స్ట్ విల్ కమ్ టు యూట్రస్ నౌ. ఓకే, సో యూట్రస్ కి వస్తే యూట్రస్, సో లెట్స్ స్టడీ అబౌట్ యూట్రస్. వాట్ ఈస్ యూట్రస్? ఇట్ ఈస్ అ లార్జ్ హాలో మస్కులర్ అండ్ హైలీ వాస్కులర్ స్ట్రక్చర్. ఓకే, ఇక్కడ మనం చూస్తే ఇట్ ఈస్ అ హైలీ వాస్కులర్ స్ట్రక్చర్. అంటే వాస్కులర్ అంటే ఏమిటి? వాట్ డూ యూ మీన్ బై వాస్కులర్? మీన్స్ బ్లడ్ సప్లై. బ్లడ్ సప్లై అనేది చాలా మంచిగా ఉంది. It has a very good blood supply. Why uterus needs good blood supply? Because later, if the baby is developing, the blood supply has to be very good between the placenta and the between the placenta and the developing fetus. సో అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉంటేనే మీకు బేబీ అనేది ప్రాపర్ గా, ఫీటస్ అనేది ప్రాపర్ గా డెవలప్ అవుతుంది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ షేప్ అనేది ఇన్వర్టెడ్ పేర్ షేప్. దీన్ని వూమ్ అని కూడా అంటాం, బికాస్ this is where the fetus or the developing embryo will be there. Okay, and it has three parts. It has the fundus, corpus and cervix. ఇక్కడ కింద ఉన్న పార్ట్ ని సర్విక్స్ అంటాం, దీని తర్వాత ఉన్నది బాడీ అంటాం. ఇక్కడ ఎక్కడైతే రిసీవ్ అవుతున్నదో, ఎక్కడి నుంచి అయితే యాక్చువల్గా ఇస్తమస్ త్రూగా ఓవం రిసీవ్ చేసుకుంటాం, దాన్ని ఫండస్ అంటాం. దట్స్ ద ఫండస్ పార్ట్. ఓకే, ఆల్ రైట్. ఇప్పుడు యూటరస్ లోని మూడు లేయర్లు ఉన్నాయి. యూటరస్ లో మూడు లేయర్స్ ఉన్నాయి. What are the three layers that are present in uterus? Okay, now those three layers are endometrium, myometrium and perimetrium. అన్నిటికన్నా బయట ఉన్నది పెరిమెట్రియం, మిడిల్ లో ఉన్నది మయోమెట్రియం, అన్నిటికన్నా లోపల ఉన్నది ఎండోమెట్రియం. ఎండోమెట్రియం అనేది చాలా ఇంపార్టెంట్. ఎండోమెట్రియం ఈస్ ద లేయర్ విచ్ విల్ కీప్ షెడ్డింగ్, ఓకే, ఆర్ బ్రేకింగ్ డ్యూరింగ్ ద మెన్స్ట్రల్ సైకిల్. మెన్స్ట్రల్ సైకిల్ అయిన ప్రతిసారి ఏదైతే ఎండోమెట్రియం ఉందో అది అలాగా బ్రేక్ అవుతుంది. ఇట్ విల్ కీప్ బ్రేకింగ్, ఓకే, అండ్ మేకింగ్, ఇట్ విల్ గెట్ డెవలప్డ్ అగైన్ అండ్ అగైన్. సో ఇట్ విల్ అండర్గో సైక్లిక్ చేంజెస్. ఓకే, అది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఇస్ ద అవుటర్ మోస్ట్. Myometrium is the middle layer, and it consists smooth muscle layer. Okay, and then endometrium, and the endometrium will undergo cyclical changes. It is glandular. It consists a lot of glands. Okay, and it undergoes cyclical changes.
ఓకే, అది. సో మెన్స్ట్రల్ సైకిల్ ఉన్న ఎప్పుడైతే మెన్స్ట్రల్ సైకిల్ రెగ్యులర్ గా అవుతున్నదో, దిస్ ద ఎండోమెట్రియం వాల్ విల్ కీప్ షెడింగ్ అండ్ గెటింగ్ మేడ్ అగైన్. ఓకే, ఇట్ విల్ కీప్ ఫార్మింగ్ అగైన్, షెడింగ్ అగైన్, కీప్ ఫార్మింగ్ అగైన్. సో దట్స్ ద పార్ట్ ఆఫ్ ఎండోమెట్రియం. ఓకే, ఇన్ ద యూట్రస్. ఇక్కడ వరకు అంత క్లియర్ గా అర్థమైందా? ఓకే, ఇక్కడ వరకు అంత క్లియర్ గా అర్థమైందా? అందరికీ అర్థం అవుతున్నదా? ఓకే, ఏమైనా డౌట్ ఉంటే అర్జున్ లాగా చాట్ బాక్స్ లో అడగండి. అర్జున్ ఎలా అడుగుతున్నారో అలాగ అందరు చాట్ బాక్స్ లో అడగండి. ఓకే, నౌ ద నారో కెనాల్ కనెక్ట్స్ యూటరస్ టు వెజైనా. ఓకే, దిస్ నారో కెనాల్ విల్ కనెక్ట్ ద యూటరస్ టు వెజైనా. ఓకే, సో ద లోవర్ పార్ట్ ఆఫ్ ద యూటరస్ చూసుకుంటే ఏదైతే సర్విక్స్ ఉందో, ఓకే, ఆ సర్విక్స్ అనేది, ఇక్కడ సర్విక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఓకే, ద సర్విక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. సో ద సర్విక్స్ విల్ కనెక్ట్ ద యూటరస్ టు వెజైనా. ఓకే, ఇట్ ఇస్ ఇన్ ద లోవర్ పార్ట్. ఓకే, అండ్ బర్త్ కెనాల్, నేను మీకు చెప్పాను బర్త్ కెనాల్ ఏంటి. సర్వైకల్ కెనాల్ ప్లస్ వెజైనాని బర్త్ కెనాల్ అంటాం. సర్వైకల్ కెనాల్ ఏదైతే ఉందో, ఈ సర్వైకల్ కెనాల్, ఎండో సర్వైకల్ కెనాల్ అని ఉన్నది. దిస్ సర్వైకల్ కెనాల్ ప్లస్ వెజైనా టుగెదర్ ఇస్ నోన్ యాజ్ బర్త్ కెనాల్, బికాస్ దట్స్ నార్మల్ ట్రెడిషనల్ బర్త్ ఎలాగైతే జరుగుతుందో అక్కడి నుంచే ద ఫీటస్, ద డెవలప్డ్ ఎంబ్రియో ఆర్ ద ఫీటస్, ద బేబీ విల్ టేక్ బర్త్ ఫ్రమ్ దట్ పాత్వే ఓన్లీ. సో దట్స్ వై వి కాల్ ఇట్ as బర్త్ కెనాల్. ఇక్కడ యూట్రస్ ఏదైతే ఉందో, యూట్రస్ నుంచి పుష్ చేసుకుంటూ the baby will come to the cervix, and from cervix through the vagina it will come outside. So the cervical canal plus vagina is together known as the birth canal. Okay, important ఇది, ఇంపార్టెంట్. సరే, ఓకే, ఇక్కడ వరకు అందరికీ అర్థమైందా? ఇక్కడ వరకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో ఇది సైడ్ వ్యూ. ఇది ఏదైతే సైడ్ లో ఏదైతే వ్యూ ఉందో, సైడ్ ది వ్యూ ఇది. ఓకే, ఎన్సీఆర్టీలో ఇచ్చారు మీకు. ఓకే, so which of the following best represents the normal path of sperm cell as it makes its way from the point of entry into the female reproductive tract to the place where fertilization typically occurs? అంటే ఏమంటున్నారు ఇక్కడ? ఈ క్వశ్చన్లు ఏం అడుగుతున్నారు? ఈ క్వశ్చన్లు ఏం అడుగుతున్నారంటే, స్పర్మ్ ఎప్పుడైతే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో ఎంట్రీ కొడుతుందో, అది ఎంట్రీ కొట్టిన తర్వాత ఫర్టిలైజేషన్ వెళ్ళినంత వరకు, ఫర్టిలైజేషన్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ వెళ్ళినంత వరకు ఏ పాత్వేని ఫాలో అవుతున్నది, వాట్ ఈస్ ద బెస్ట్ నోన్ పాత్వే అన్నది అడుగుతున్నారు. ఓకే, సో the sperm, ఓకే, ఫస్ట్ ఎక్కడికి వస్తుంది? the sperm will first come to the what, vagina. Okay, it will first come to vagina. from vagina from vagina where it will go? vagina తర్వాత ఎక్కడికి వెళ్తుంది? నెక్స్ట్ vagina తర్వాత cervix కి వెళ్తుంది. cervix తర్వాత uterus కి, and from uterus it will go to fallopian tube. fallopian tube మనం ఇంకేంటంటాం? ఓకే, fallopian tube మనం ఇంకేమంటాం? ఓకే, ఇక్కడ మనకి అది క్లియర్ గా కనిపించట్లేదు, సైడ్ కి రాద్దాం ఒక నిమిషం. ఓకే, సర్వీక్స్ తర్వాత ఎక్కడికి వచ్చింది? యూట్రస్ కి వచ్చింది. యూట్రస్ కి వచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చింది? ఓవిడక్ట్ ఆర్ ఫెలోపియన్ ట్యూబ్. ఓకే, కరెక్టేనా? సో ఏ ఆప్షన్ అవుతుంది దీన్ని బట్టి మనం చూసుకుంటే? ఆప్షన్ బి అవుతుంది. ఆల్రెడీ అర్జున్ ఆన్సర్ కూడా ఇచ్చేసారు, వెరీ గుడ్. ఆప్షన్ బి అవుతుంది. వెజైనా, దాని తర్వాత సర్విక్స్, దాని తర్వాత యూట్రస్, దాని తర్వాత ఓవిడక్ట్. ఇలాగా 4. ఓకే, ఫైన్. సరే, నెక్స్ట్ ఆన్సర్ ఇదే మీ ఆన్సర్, ఆప్షన్ 2 ఇదే మీ ఆన్సర్. సరే, ఇప్పుడు లాస్ట్ ఇంకా వల్వా. సో ఇట్ ఈస్ ద ఎక్స్టర్నల్ జెనైటేలియా. ఎక్స్టర్నల్ జెనైటీలియా, మేల్ లో ఎక్స్టర్నల్ జెనైటీలియా ఏమిటి? పీనస్ కాబట్టి. ఫీమేల్ లో ఉన్న ఎక్స్టర్నల్ జెనైటీలియా మనం ఏమంటాం? వల్వా అంటాం. The external genitalia in female is known as vulva. And this vulva has these following parts. It has mons pubis, labia majora, labia minora, hymen, and clitoris. Okay? అన్నిటికన్నా ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యురేథ్రా ఇది. ఓకే, ఇక్కడ క్లిటోరిస్ ఉంది. ఓకే, దిస్ ఇస్ ద లేబియా మెజోరా. ఇక్కడ బయట పక్క ఏదైతే ఉందో దాన్ని లేబియా మెజోరా అంటాం. కొంచెం లోపల పక్క ఏదైతే ఉందో దాన్ని లేబియా మైనోరా అంటాం. ఓకే, అది దీని పార్ట్స్. ఓకే, so the external genitalia, first of all, mons pubis koste, it is a cushion of fatty tissue and it is covered by skin and pubic hair. Okay, dan tarvata next, the labia majora koste, it consists of fleshy folds of tissue
and surrounds the vaginal opening. It consists fleshy folds of tissue and it surrounds vaginal opening ఏదైతే ఉందో ఓకే ఆ vaginal opening ని డైరెక్ట్ గా కవర్ చేసేది లేబియా మైనోరానే ఓకే లేబియా మైనోరా ఏదైతే ఉందో ఇట్ విల్ బి కవరింగ్ ద వెజైనల్ ఓపెనింగ్ సో వెజైనా డైరెక్ట్ గా సో జస్ట్ అవుట్ సైడ్ వెజైనా వాట్ ఈస్ ప్రెసెంట్ లేబియా మైనోరా లేబియా మైనోరా కన్నా బయట చూస్తే లేబియా మెజోరా వస్తుంది అది సో దాని తర్వాత పేడ్ ఫోల్డ్స్ ఆఫ్ టిష్యూ అండర్ లేబియా మెజోరా అది అన్నమాట లేబియా మైనోరా లేబియా మెజోరా కిందనే లేబియా మైనోరా అనేది ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ క్లిటోరిస్ క్లిటోరిస్ చూస్తే ఇట్ ఈస్ అ టైనీ ఫింగర్ లైక్ స్ట్రక్చర్ అట్ ద అప్పర్ జంక్షన్ ఆఫ్ లేబియా మైనోరా ఓకే చూడండి ఇక్కడ ఏదైతే క్లిటోరిస్ ఉందో ఇట్ ఈస్ ప్రెసెంట్ అబౌవ్ ద లేబియా మెజోరా ఓకే అది ఆల్ రైట్ నౌ నెక్స్ట్ ఇంకా బార్థోలిన్ గ్లాండ్ ఓకే ఈ బార్థోలిన్ గ్లాండ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ యాక్చువల్లీ హోమోలోగస్ టు కౌపర్స్ గ్లాండ్ ద బార్థోలిన్ గ్లాండ్ ఇస్ సిమిలర్ టు కౌపర్స్ గ్లాండ్ అండ్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఆన్ యాజ్ అ పేర్ ఓకే ఇది ఒక బార్థోలిన్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో రెండు ఉంటాయి యాక్చువల్గా ఇప్పుడు ఏవైతే బల్బో యూరెథ్రల్ గ్లాండ్స్ లేదంటే కౌపర్ గ్లాండ్స్ చూసాం మేల్లో సిమిలర్ టు వాటిలాగే ఉంటాయి ఇవి ఓకే సో దే ఆల్సో సిక్రీట్ అ స్లైమీ ఆల్కలైన్ సబ్స్టెన్స్ బికాస్ ఏదైతే ఫర్ ద లూబ్రికేషన్ ఆఫ్ ది వెజైనా బికాస్ వెజైనా దగ్గర ఏదైతే కండిషన్ ఉంటుందో అది అసిడిక్ కండిషన్ ఉంటుంది కాబట్టి సో దిస్ బార్థోలిన్ గ్లాండ్ విల్ సిక్రీట్ సమ్ ఆల్కలైన్ సబ్స్టెన్సెస్ అండ్ ఆల్సో నోన్ as గ్రేటర్ వెస్టిబులర్ గ్లాండ్స్ ఇంతే చాలు వీటి గురించి దీనికన్నా ఇంకా ఇంపార్టెంట్ లేదు దే ఆర్ హోమోలోగస్ టు కాపర్ అండ్ దే ఆల్సో సిక్రీట్స్ ఆల్కలైన్ సో బాల్థోనిన్ గ్లాండ్ ఎప్పుడో ఒకసారి అడిగితే అడగచ్చు అంత చాలా ఇంపార్టెంట్ కూడా కాదు బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ యూ కెన్ రిమెంబర్ దట్ అంత చాలు ఓకే అది సో విచ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అన్ ఎక్స్టర్నల్ జెనిటీలియా ఆఫ్ ఫీమేల్ ఎవరు చెప్తారు ఓకే ఇంపార్టెంట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ద పార్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ జెనిటీలియా ఆఫ్ ఫీమేల్ ఫీమేల్ లో ఎక్స్టర్నల్ జెనిటీలియా విచ్ ఆఫ్ ద చూసుకుంటే ఓకే ఫీమేల్ లో ఎక్స్టర్నల్ జెనిటీలియా చూసుకుంటే విచ్ వన్ ఆఫ్ ది నాట్ ఇట్స్ నాట్ అ పార్ట్ ఓకే ఆప్షన్స్ మీ ఎదురు ఉన్నాయి లేబియా మైనోరా మాన్స్ ప్యూబిస్ వెజైనా ఇంకా క్లిటోరిస్ ఇప్పుడు మనం చదువుకున్న నాలుగు చదువుకున్నాం కదా ఆ నాలుగిట్లోని ఓకే ఒక్కటి ఇక్కడ మిస్సింగ్ ఉంది ఓకే దాని జగలో ఇంకోటి పడేశారు ఓకే సో ఎక్స్టర్నల్ జెనిటీలో ఏది కాదు అని అడుగుతున్నారు సో ఎవరు చెప్తారు మీరు ఎవరు చెప్తారు దీని ఆన్సర్ చూడండి ఫర్ సపోజ్ ఇక్కడ వాళ్ళు లేబియా మైనోరా తర్వాత లేబియా మెజోరా ఇస్తే కరెక్ట్గా ఉండేది అవునా కాదా లేబియా మెజోరా ఇవ్వాలి వాళ్ళు కాకపోతే వాళ్ళు ఏమి ఇచ్చారు మాన్స్ ప్యూబిస్ ఇచ్చారు మాన్స్ ప్యూబిస్ అనేది కాదు కాబట్టి ఇక్కడ చూస్తే మనం ఇంపార్టెంట్ ఓకే ఇక్కడ మనం ఇంపార్టెంట్ చూస్తే ఏంటంటే వెజైనా అనేది ఏదైతే ఉందో ఇక్కడ మనం వెనక్కి చూస్తే వెజైనా అనేది ఏదైతే ఉందో ఇట్ ఈస్ కంప్లీట్లీ డౌన్ కిందనున్నది కిందనున్నది ఇక్కడ వెజైనా అనేది కిందనున్నది దానికి యాక్సెసరీ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లెటోరిస్ లేబియా మెజోరా లేబియా మైనోరా ఇంకా యూరేత్రా ఇక్కడ యురేత్రా కూడా యాక్చువల్ గా రాదు ఓన్లీ మీకు క్లిటోరిస్ చెప్తాను క్లిటోరిస్ లేబియా మెజోరా లేబియా మైనోరా ఓకే ఇంకా మాన్స్ ప్యూబిస్ క్లిటోరిస్ లేబియా మెజోరా లేబియా మైనోరా మాన్స్ ప్యూబిస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీకు ఎక్స్టర్నల్ జెనిటీలియా కింద వస్తాయి వెజైనా అనేది కంప్లీట్ గా డిఫరెంట్ స్ట్రక్చర్ వాట్ ఈస్ వెజైనా ఇట్ ఈస్ ద ఇట్ ఈస్ ద కంప్లీట్లీ డిఫరెంట్ స్ట్రక్చర్ అది వేరుగా కౌంట్ చేస్తాం మనం వెజైనాని ఓకేనా సో ఏం ఆప్షన్ అవుతుంది ఆప్షన్ సి అవుతుంది ఓకే 1 minute ఆప్షన్ సి అనేది అవుతుంది ఓకే ఫైన్ సరే వెరీ గుడ్ అర్జున్ వెరీ గుడ్ పదండి క్లిటోరిస్ ఇస్ లొకేటెడ్ అట్ క్లిటోరిస్ అనేది ఎక్కడ ఉన్నది అదే ఇది క్వశ్చన్ ఓకే క్లిటోరిస్ ఇస్ లొకేటెడ్ అట్ క్లిటోరిస్ ఇస్ లొకేటెడ్ అట్ ఎక్కడ వేర్ ఇస్ ఇట్ లొకేటెడ్ ఓకే ఇది ఇంపార్టెంట్ మీకు ఇది ఇంపార్టెంట్ అప్పర్ జంక్షన్ ఆఫ్ లేబియా మెజోరా అప్పర్ జంక్షన్ ఆఫ్ లేబియా మైనోరా బిలో యూరోథ్రల్ ఓపెనింగ్ లోవర్ జంక్షన్ ఆఫ్ లేబియా మైనోరా ఎక్కడున్నది ఎక్కడున్నది క్లిటోరిస్ అనేది డయాగ్రామ్ చూసుకుందామా ఇంకోసారి డయాగ్రామ్ చూసుకుందామా ఇక్కడ మనం డయాగ్రామ్ చూస్తే ఎక్కడ ఉన్నది క్లిటోరిస్ అనేది ఎక్కడ ఉంది లేబియా మజోరాది అప్పర్ ఎక్కడైతే ఉందో అక్కడ ఉన్నది కాబట్టి ఓకే అప్పర్ జంక్షన్ ఆఫ్ లేబియా మెనోరా అప్పర్ జంక్షన్ ఆఫ్ లేబియా మినోరా చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి
ఇక్కడ లేబియా మెనోరా ఏదైతే ఉందో, లేబియా మైనోరా ఏదైతే ఉందో, ఆ లేబియా మైనోరాకి అప్పర్ జంక్షన్ ఏదైతే ఉందో అక్కడ మీకు యాక్చువల్ గా క్లిటారిస్ ఉంది. ఓకే, అది. సో అందుకు అప్పర్ జంక్షన్ ఆఫ్ లేబియా మైనోరా అంటున్నాం, ఇక్కడ ఉన్నది. ఓకే, సో ఇట్ ఈస్ ద అప్పర్ మార్జిన్ ఆఫ్ అప్పర్ జంక్షన్ ఆఫ్ లేబియా మైనోరా. ఓకే, సో దీంతో చాలు. ఇప్పుడు ఇంకా మనం మ్యామరీ గ్లాండ్స్కి వచ్చేద్దాం. నౌ లెట్ us come to mammary glands. Okay, let us come to mammary glands. Okay, all right. సో mammary glands అనేది mammals అందరిలోని ఉంటాయి, అవునా కదా? mammary glands అనేది mammary glands అనేది mammals అన్నిటిలోనే ఉంటాయి. సో ఇట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ mammals. సో why mammary glands are important? Mammary glands are important for lactation. అంటే once the baby takes birth, okay, the mammary glands will produce some milk, okay, and that milk is given to the newborn, which will have a lot of nutrients and antibodies, okay, and that is the first food that the infant will have. Okay, the first food that infant will have, the milk ఏదైతే ఉందో, that is the first food that the infant will have. Okay, now if you see, okay, the mammary glands are a glandular tissue. It's a glandular tissue. Okay, it's a glandular tissue. Okay, and then it has 15 to 20 mammary lobes. It has 15 to 20 mammary lobes, each containing, okay, group of alveolar cells which will secrete milk. ఇక్కడ మనం చూస్తే, ఓకే, ఇక్కడ మనం చూస్తే ఏముంది, ఏదైతే ఇక్కడ ఏవైతే చిన్న చిన్న లోబ్స్ ఉన్నాయి మీరు చూస్తే, దీస్ ఆర్ నోన్ యాజ్ మ్యామరీ లోబ్స్. ఎల్లోయిష్ కలర్ ఏవైతే లోబ్స్ ఉన్నాయో వాటిని ఏమంటాం? మ్యామరీ లోబ్స్ అంటాం. వాటిని ఏమంటాం? మ్యామరీ లోబ్స్ అంటాం. ఓకే, మిల్క్ ప్రొడక్షన్, అదే అర్జున్ కూడా చెప్తున్నారు, వెరీ గుడ్. ఓకే, సో మ్యామరీ లోబ్స్ అంటాం. ఈ మ్యామరీ లోబ్స్ నుంచి మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవడం మొదలవుతుంది. మొదలయ్యి, ఓకే, ఆల్వియోలస్ ఇది లోబు, ఇది ఆల్వియోలస్. ఇక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతూ ఏమవుతుంది? మ్యామరీ డక్ట్ కి వస్తుంది. ఆ మ్యామరీ డక్ట్ నుంచి ఎక్కడికి వస్తుంది? యాంపులాకి వస్తుంది. యాంపులా నుంచి లాక్టరిఫెరస్ డక్ట్, ఇంకా నిపల్ నుంచి బయటకు వస్తుంది. ఓకే, అది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యామరీ లోబ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఆల్వియోలార్ సెల్స్ ఉన్నాయి. ఆల్వియోలార్ సెల్స్ లో ఏం జరుగుతున్నది? మిల్క్ ప్రొడక్షన్ అనేది జరుగుతున్నది. మిల్క్ ప్రొడక్షన్ అయిన తర్వాత ఏమవుతున్నది? మ్యామరీ ట్యూబ్యూల్స్ లోకి ఓపెన్ అవుతున్నాయి అవి. ఆ మిల్క్, దిస్ ఇస్ ద పాత్వే ఆఫ్ ట్రావెల్ ఆఫ్ మిల్క్ ఆల్సో. ఓకే, మ్యామరీ లోబ్స్ నుంచి మొదలెడితే దిస్ ద పాత్వే ఆఫ్ ట్రావెలింగ్ ఆఫ్ milk. Okay, now then it opens into the mammary duct. Okay, and several of these mammary ducts join to form mammary ampulla. Okay, and this ampulla is connected to the lactoriferous duct. Okay, from where the milk is sucked up. అది. సో ఇది పాత్వే. ఇక్కడ మనం మళ్ళీ చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యామరీ లోబ్ ఉంటుంది. మ్యామరీ లోబ్ లోపల ఆల్వియోలస్ ఉంటుంది. మ్యామరీ లోబ్ లోపల ఆల్వియోలస్ అనేది ఉంటుంది. అండ్ this alveolus, 1 minute. So this alveolus will further, these lobes will further open into mammary duct, and these mammary ducts will open into ampulla, and the ampulla will open into lactoriferous duct, from which through the nipple the milk will come out. Okay, so these structure here, okay, there are ribs here. ఇక్కడ రిబ్స్ ఏవైతే ఉన్నాయో వెనకాతల నుంచి సపోర్ట్ చేస్తున్నాయి మ్యామరీ గ్లాండ్ ని. ఓకే, ఇంకా దాని తర్వాత ఏమవుతున్నది? మజల్స్ ఉన్నాయి, అండ్ దిస్ ఇస్ పెక్టోరాలిస్ మేజర్ మసిల్ వెనకాతల ఉంది. ఓకే, అది. దాని తర్వాత ఇప్పుడు ఫైనల్ గా మనం గ్యామెటోజెనసిస్ కి వచ్చేద్దాం. వెల్కమ్ టు గ్యామెటోజెనసిస్ నా వెల్కమ్ టు గ్యామెటోజెనసిస్. ఓకే, సో వాట్ ఈస్ గ్యామెటోజెనసిస్? గ్యామెటోజెనసిస్ అంటే ఏంటి? ఇక్కడ వరకు అందరికీ అర్థమైపోయిందా? ఇక్కడ వరకు అంతా క్లియర్ గా ఉన్నదా? ఇస్ ఇట్ క్లియర్ టిల్ హియర్? ఇక్కడ వరకు అంతా క్లియర్ గా అర్థమైందా? ఓకే, ఇక్కడ వరకు అంతా క్లియర్ గా అర్థమవుతున్నదా లేదా? అర్జున్, ఎవరెవరైతే ఉన్నారో అందరికందరూ చెప్పండి, క్లియర్ గా అర్థమైందా? ఓకే, సరేనా? నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇప్పుడు గ్యామెటోజెనసిస్ మాట్లాడదాం. గ్యామెటోజెనసిస్ ఇస్ ద ఫార్మేషన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్. ఏవైతే మేల్ ఇంకా ఫీమేల్ గ్యామెట్స్ ఉన్నాయో ఆ మేల్ ఇంకా ఫీమేల్ గ్యామెట్స్ ఏమవుతున్నాయి? ఫామ్ అవుతున్నాయి కదా, ఆ ప్రాసెస్ మనం గ్యామెటోజెనసిస్ అంటాం. ఓకే, సో ద ఫార్మేషన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్, ద ఫార్మేషన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ is known as is known as gametogenesis. Okay, and there are two types: spermatogenesis, from which the sperms are produced, and oogenesis, from where the ovum is developed. Okay,
sperms and ovums. Okay, correct. Overuse, overuse. Okay, right. ఓకే సరే సో దీని తర్వాత గ్యామెటోజెన్సిస్ ఇన్ మేల్స్ ఏవైతే ఉన్నాయో గ్యామెటోజెన్సిస్ ఇన్ మేల్స్ జరుగుతుంది స్పర్మటోజోవా ప్రొడ్యూస్ అవుతుంది అండ్ ఫీమేల్స్ అయ్యి ఓవం ప్రొడ్యూస్ అవుతుంది అనుకున్నాం ఓకే దాని తర్వాత నెక్స్ట్ స్పర్మటోజెన్సిస్ నుంచి మొదలెడదాం విల్ బిగిన్ విత్ స్పర్మటోజెన్సిస్ స్పర్మటోజెన్సిస్ ఇస్ ద ఫార్మేషన్ ఆఫ్ స్పర్మ్స్ కదా ఓకే సో testes have highly seminiferous tubules from where the spermatozoa are formed. Testes are highly seminiferous tubules. ఓకే సో టెస్టిస్ లో మనం సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ గురించి చదివాం ఆ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ లో ఏముంటాయని చదివాం జర్మ్ సెల్స్ ఏవైతే స్పర్మ్స్ కింద ఫామ్ అవుతున్నాయో స్పర్మటోజోవా కింద ఫామ్ అవుతున్నాయో ఓకే అది కాకుండా సర్టోలీ సెల్స్ ఆ సర్టోలీ సెల్స్ ఏం చేస్తున్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే ఇక్కడ మీరు చూస్తే నా వెనకాతల ఉన్న డయాగ్రామ్ ని చూస్తే సర్టోలీ సెల్స్ డెవలప్ అవడానికి హెల్ప్ చేస్తున్నాయి ఇక్కడ స్పర్మాటోగోనియం ఏదైతే ఉందో స్పర్మాటోసైట్స్ స్పర్మాటిడ్స్ తర్వాత స్పర్మాటోజోవా నథింగ్ బట్ స్పర్మ్స్ ఓన్లీ స్పర్మ్స్ ని స్పర్మాటోజోవా అంటాం ఓకే అది సో the testes have highly seminiferous tubules from where the spermatozoa are formed. The inner wall of the seminiferous tubules is made up of germinal epithelium. జర్మినల్ ఎపిథీలియం లోపల నుంచి జర్మినల్ ఎపిథీలియం ఉంటుంది ఓకే అండ్ ఇక్కడ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి క్యూబాయిడల్ ఎపిథీలియం ఓకే క్యూబాయిడల్ క్యూబాయిడల్ ఎపిథీలియం సో ఓకే సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ లో ఏ ఎపిథీలియం ఉందంటే క్యూబాయిడల్ ఎపిథీలియం అని చెప్తారు మీరు అది ఇంపార్టెంట్ ఓకేనా సరేనా ఓకే సో ద ఎండోడర్మల్ సెల్స్ ఆఫ్ యోక్ సాక్ మైగ్రేట్ ఇన్ టెస్టిస్ అండ్ బికమ్ ప్రైమోర్డియం జెర్మ్ సెల్స్ అది చాలా ఇక్కడ మీకు దానికన్నా పెద్ద ఇంపార్టెంట్ కాదు మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ స్ట్రక్చర్ చూపించడానికి ఇంపార్టెంట్ చూసుకున్నారు ఇప్పుడు ఇప్పుడు వన్ బై వన్ చూసుకుందాం ఫస్ట్ ఏంటి వస్తుంది ఫస్ట్ స్పర్మటోగోనియా వస్తుంది స్పర్మటోగోనియా నుంచి మీకు స్పర్మటోసైట్స్ వస్తాయి స్పర్మటోసైట్స్ నుంచి స్పర్మాటిడ్స్ వస్తాయి స్పర్మాటిడ్స్ నుంచి ఏమొస్తుంది లాస్ట్ స్పర్మాటోజోవా స్పర్మాటోజోవా నుంచి స్పర్మ్స్ వస్తాయి అంటే స్పర్మాటోజోవా అన్న స్పర్మ్స్ అన్న ఒకటే అంతే ఇంకేమీ లేదు ఓకేనా సరేనా సో స్పర్మాటోసైటోజెనెసిస్ అంటే స్పర్మాటోసైట్స్ నుంచి ప్రైమోడియల్ జెర్మ్ సెల్స్ ఫార్మ్ అవుట్ సో ద ఫార్మేషన్ ఆఫ్ ప్రైమరీ స్పర్మాటోసైట్స్ ఫ్రమ్ ప్రైమోడియల్ జెర్మ్ సెల్స్ అంటే స్పర్మాటోగోనియా దాని తర్వాత స్పర్మాటోడోజెనెసిస్ ఏవైతే స్పర్మాటిడ్స్ ఫార్మ్ అవుతున్నాయో ఎక్కడి నుంచి స్పర్మాటోసైట్స్ నుంచి ఏదైతే ఫార్మ్ అవుతున్నదో అది గుర్తుపెట్టుకోండి ఏదైతే ఫార్మ్ అవుతున్నదో అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ స్పర్మాటోసైట్స్ ఫార్మ్ అవుతున్నాయి కాబట్టి మనం స్పర్మాటోసైటోజెనసిస్ అంటాం ఇక్కడ స్పర్మాటిడ్స్ ఫార్మ్ అవుతున్నాయి దాన్ని ఏమంటాం స్పర్మాటిడోజెనసిస్ అంటాం అండ్ స్పర్మాటోజోవా అనేది ఓకే ఫార్మ్ అవుతున్నది కాబట్టి దాన్ని స్పర్మియోజెనసిస్ అంటాం స్పర్మ్స్ ఫార్మ్ అవుతున్నాయి దాన్ని స్పర్మియోజెనసిస్ అంటాం వాట్ డు వి కాల్ ద ఫార్మేషన్ ఆఫ్ స్పర్మ్స్ ఫైనల్ ద డెవలప్మెంట్ ఆఫ్ the differentiation of spermatids into spermatozoa or sperms is known as spermato spermiogenesis ఓకేనా ఓకేనా ఫైన్ ఓకే సరే నా స్పర్మటోసైటోజెనెసిస్ స్పర్మటో స్పర్మటోసైటోజెనెసిస్ ఓకే ఇట్ ఈస్ ద ప్రాసెస్ బిగిన్స్ ఇన్ ద మేల్ అటెన్స్ ప్యూబర్టీ అంటే ఏంటి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకటి మైండ్ లో పెట్టుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమనుకున్నాం ఇక్కడ స్పర్మటోగోనియా ఉంది ఈ స్పర్మటోగోనియాని ప్రైమోడియల్ జర్మ్ సెల్స్ అని కూడా అంటాం ఓకే సో ఈ ప్రైమోడియల్ జర్మ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రైమోడియల్ జర్మ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రైమోడియల్ జర్మ్ సెల్స్ నుంచి ఓకే ఆల్ రైట్ ఓకే సో ఈ ప్రైమోడియల్ జర్మ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రైమోడియల్ జర్మ్ సెల్స్ నుంచి ఫస్ట్ మనకి స్పర్మాటోసైట్స్ వస్తున్నాయి కదా ఓకే సో ఇది అవ్వడానికి ఎప్పుడు జరుగుతుంది ఇది వెన్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ సెక్షువల్ మెచ్యూరిటీ ఆర్ ప్యూబర్టీ it is happening when the male attains sexual maturity or puberty. So during this process, the primordial germ cells repeatedly undergo mitotic division. So spermatogonia will undergo
mitosis. Okay, and see what will happen. 1 minute. So first of all, from the primordial germ cells, PGC or primordial germ cells, PGC or primordial germ cells నుంచి spermatogonium by mitosis at puberty, spermatogoni అనేది ప్రొడ్యూస్ అవుతాయి. స్పర్మటోగోనియా అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, స్పర్మటోగోనియా ఏవైతే ఉన్నాయో దే ఆర్ డిప్లాయిడ్ బికాస్ ఈవెన్ ద పీజీసీ ఆర్ డిప్లాయిడ్. ఓకే, ఆల్రైట్. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మైటోసిస్ జరిగిన ప్రతిసారి ద ప్లాయిడీ విల్ నాట్ చేంజ్, బట్ వెన్ ఎవర్ దేర్ ఇస్ మియోసిస్ హ్యాపెనింగ్, దిస్ ఇస్ ద ప్లాయిడీ విల్ చేంజ్ ఇంటూ హ్యాప్లాయిడ్. అందుకే మనం ఏంటంటాం, మైటోసిస్ ని మనం ఏంటంటాం, ఈక్వేషనల్ డివిజన్ అంటాం. ఎప్పుడైతే మియోసిస్ జరుగుతుందో దాన్ని రిడక్షనల్ డివిజన్ అంటాం. ఓకే, సో మైటోసిస్ ని ఈక్వేషనల్ డివిజన్ అండ్ మియోసిస్ ని రిడక్షనల్ డివిజన్ అంటాం. ఓకే, ఫైన్, ఇక్కడ వరకు క్లియరా? ఓకేనా? సో దీని తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటో చూద్దాం ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు స్పర్మటోగోనియా ఫామ్ అయిపోయి, స్పర్మటోగోనియా ఫామ్ అయిన తర్వాత స్పర్మటోగోనియా ఫామ్ అయిన తర్వాత స్పర్మటోసైట్స్ రావాలి. స్పర్మటోసైట్స్ వచ్చిన తర్వాత ఫైనల్ గా ఏమొస్తాయి? స్పర్మటోసైట్స్ డెవలప్ అవుతాయి. ఆ స్పర్మటోసైట్స్ ప్రైమరీ స్పర్మటోసైట్, సెకండరీ స్పర్మటోసైట్స్ అని వస్తాయి. ఆ ప్రైమరీ ఇంకా సెకండరీ స్పర్మటోసైట్స్ వచ్చిన తర్వాత, ఓకే, దాని తర్వాత ప్రైమరీ, ఓకే, ప్రైమరీ అండ్ సెకండరీ స్పర్మటోసైట్స్ వస్తాయి. ప్రైమరీ ఇంకా సెకండరీ స్పర్మటోసైట్స్ వస్తాయి. ఓకే, ప్రైమరీ ఇంకా సెకండరీ స్పర్మటోసైట్స్ వచ్చిన తర్వాత, ప్రైమరీ ఇంకా సెకండరీ స్పర్మటోసైట్స్ వచ్చిన తర్వాత, ఓకే, స్పర్మటిడ్స్ గా ఫామ్ అవుతాయి. ఈ స్పర్మటిడ్స్ ఎప్పుడైతే వస్తున్నాయో అప్పుడు మనకి మియోసిస్ జరుగుతుంది. ఈ స్పర్మటోసైట్స్ నుంచి ఎప్పుడైతే స్పర్మాటిడ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయో అక్కడ మనకు మియోసిస్ జరిగి ఇవి ఇంకా మీకు హ్యాప్లాయిడ్ అయిపోతాయి. స్పర్మాటిడ్స్ నుంచి ఇక్కడ వరకు మీకు డిప్లాయిడే ఉంటాయి. ఇవి స్పర్మటోసైట్స్ వరకు డిప్లాయిడే ఉండి ఇక్కడ మీకు స్పర్మాటిడ్స్ నుంచి హ్యాప్లాయిడ్ అయిపోతాయి. దాని తర్వాత స్పర్మ్స్ లేదంటే స్పర్మటోజోవా ఎవరు ఉన్నాయో అవి కూడా హ్యాప్లాయిడ్ ఉంటాయి. ఓకే, ఇది ఇంకొకసారి మనం ఇప్పుడు మీ బుక్ లో ఉన్నది ఏదైతే పూర్తిగా ఫ్లో చార్ట్ ఉందో అది కూడా ఒకసారి చూసుకుందాం. సో డోంట్ వరీ. ఓకే, అది అన్నమాట. సో ఇది మీరు ఒకసారి ఏం లేదు, ఏదైతే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం అదే ఉన్నది. ఓకే, ఇది మీరు చూసుకోండి, ఇది ఇంపార్టెంట్ మనకి అన్నిటికన్నా. ఇక్కడ స్పర్మెటోగానియా ఏదైతే ఉందో ఇక్కడ మనం చూస్తే స్పర్మెటోగానియా, స్పర్మెటోగానియా, ఒక్క నిమిషం. ఓకే, ద స్పర్మెటోగానియా, ఓకే, ఓకే, ద స్పర్మెటోగానియా బ్యాక్. ఆల్రైట్, ఓకే, వచ్చాం. సో ఇక్కడ ఏం జరిగింది చూడండి, ఇక్కడ క్లియర్ గా చూసుకోండి ఏం జరుగుతున్నది ఇక్కడ, ఏం జరుగుతున్నది ఇక్కడ. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ చిన్న మిస్టేక్ అయింది. సారీ పిల్లలు, సారీ సారీ, జస్ట్ మినిట్. ఓకే, ఇక్కడ ఏంటంటే ప్రైమరీ స్పర్మటోసైట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ డిప్లాయిడ్, సెకండరీ స్పర్మటోసైట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ హ్యాప్లాయిడ్. దాని తర్వాత నుంచి ఇంకా అన్ని దాని తర్వాత నుంచి ఇంకా అన్ని హ్యాప్లాయిడ్ అయిపోతాయి. హాయ్ శ్రీరామ్, ఎక్కడికి వెళ్ళిపోయావు అబ్బాయి? మళ్ళీ చాలాసేపు తర్వాత వచ్చినట్టు ఉన్నాం. ఓకే, సో ఇక్కడ ఏమవుతున్నది, ఫస్ట్ స్పర్మటోగోనియా అనేది డిప్లాయిడ్ ఉన్నది. ప్రైమోడియల్ జర్మ్ సెల్స్ నుంచి మైటోసిస్ జరిగి స్పర్మటోగోనియా వచ్చి దాని తర్వాత కంటిన్యూస్ గా మైటోసిస్ జరిగి ప్రైమరీ స్పర్మటోసైట్ వరకు వచ్చింది. ప్రైమరీ స్పర్మటోసైట్ వచ్చిన తర్వాత సెకండరీ స్పర్మటోసైట్స్ వచ్చినప్పటికీ మనకి ఏం జరిగింది, మియోసిస్ జరిగిపోయింది. మియోసిస్ జరగగానే ఇక్కడ జరగగానే ఏమవుతుంది, స్పర్మాటిడ్స్ వచ్చి స్పర్మ్స్ వస్తున్నాయి. ఇక్కడ ఇది ప్రాపర్ గా చూసుకోండి. ఇక్కడ మనం కరెక్ట్ గా మియోసిస్ 1 ఇంకా మియోసిస్ 2 అనేది జరిగి స్పర్మాటిడ్స్ వస్తున్నాయి. ఓకే, అది ఓకే. దెన్ స్పర్మటోజోవా లాస్ట్ లో వస్తున్నాయి. ఇది అన్నమాట మీది బేసిక్ ప్రాసెస్. ఏమిటి, స్పర్మటోగోనియా నుంచి మైటోసిస్ జరిగింది, దాని తర్వాత స్పర్మటోసైట్స్ వచ్చాయి,
మియోసిస్ 1 జరిగింది, దాని తర్వాత మియోసిస్ 2 జరిగింది. మనం చదువుతాం కదా, మియోసిస్ లో 2 స్టేజెస్ ఉంటాయి, మియోసిస్ 1, మియోసిస్ 2 కదా. సో మియోసిస్ 1 జరుగుతుంది ఫస్ట్. మియోసిస్ 1 జరగగానే సెకండరీ స్పర్మటోసైట్స్ వస్తాయి. దాని తర్వాత మియోసిస్ 2 జరగగానే స్పర్మాటిడ్స్ వస్తాయి. లాస్ట్ లో స్పర్మటోజోవా వస్తుంది. అంటే ఇక్కడ స్పర్మాటిడ్స్ స్పర్మటోజోవాలో స్పర్మియోజెనసిస్ ఏదైతే ఉందో ఇట్స్ జస్ట్ డిఫరెన్షియేషన్. ఇక్కడ ఏం డివిజన్ ఇంక జరగట్లేదు మీకు. స్పర్మాటిడ్స్ నుంచి స్పర్మటోజోవా లేదంటే స్పర్మ్స్ వచ్చినప్పుడు ఏమిటి, ఎలాంటి డివిజన్ జరగట్లేదు, డిఫరెన్షియేషన్. అంటే ఒక సెల్ టైప్ నుంచి ఇంకొక సెల్ టైప్ అన్నమాట. The spermatids are actually developing into sperms. They are not dividing anymore here. Till here, from spermatogonia to spermatids, there are divisions. But from spermatid to sperm, it is known as differentiation. అంటే సెల్ ది నేచర్ ఏదైతే ఉందో అది మారింది. ఓకే, స్పర్మాటిడ్స్ లో ఇక్కడ ఏదైతే ఇలా ఫ్లాజెల్లా ఉందో అది అలా ఉండదు, ఈ స్ట్రక్చర్ ఉండదు స్పర్మ్ లాంటిది. సో అవి డెవలప్ అవుతాయి స్పర్మ్స్ లాగా, స్పర్మాటిడ్స్. ఓకేనా, అర్థమవుతున్నది ఇక్కడ వరకు? ఇంకొకసారి మళ్ళీ చూసుకుందాం, సో డోంట్ వరీ. సో ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ సెల్ స్టేజ్ ఇన్ స్పర్మాటోజెనసిస్. స్పర్మాటోజెనసిస్ అంటే ద ఫార్మేషన్ ఆఫ్ స్పర్మ్స్. ఇక్కడ మనకి టర్మ్స్ లో కన్ఫ్యూజన్ రావచ్చు. ఇక్కడ మనకి టర్మ్స్ లో కన్ఫ్యూజన్ రావచ్చు. ఏంటి టర్మ్స్ లో కన్ఫ్యూజన్? స్పర్మేటోసైటోజెనసిస్, స్పర్మియోజెనసిస్, అన్నిట్లో కన్ఫ్యూజన్ రావచ్చు. సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా స్పర్మేటోజెనసిస్ అనేది ఒక కామన్ టర్మ్ విచ్ ఇస్ ద ఫార్మేషన్ ఆఫ్ స్పర్మ్స్. ఇక్కడ మనకి క్వశ్చన్ వచ్చింది, ఇక్కడ ఉన్న క్వశ్చన్ కి అందరూ ఆన్సర్ ఇవ్వాలి. ఓకే, ఎవరెవరైతే ఉన్నారో క్లాస్ లో అందరూ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చేయాలి మరి. ఓకేనా, ఇస్తున్నారా? అందరికి అందరూ ఆన్సర్ ఇస్తున్నారా? ఎవరు ఇస్తారు ఆన్సర్ దీనికి? త్వరగా దీనికి వేరే వేరేగా ఆన్సర్ ఇచ్చేయండి. ఓకే, సో ఏం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మనం చూసుకుందాం. ఫస్ట్ స్పర్మెటోగోనియా, స్పర్మెటోగోనియా 2N. ఓకే, దాని తర్వాత స్పర్మెటోసైట్స్. స్పర్మెటోసైట్స్ లో ప్రైమరీ ఏవైతే ఉన్నాయో అవి 2N ఉంటాయి. సెకండరీ ఏవైతే ఉన్నాయో బికాస్ మయోసిస్ అయింది కాబట్టి అవి N అయిపోతాయి. ఓకే, ఫైన్. దాని తర్వాత ఏమిటి, అగో అర్జున్ ఆల్రెడీ డి అని ఆన్సర్ ఇచ్చాడు, వెరీ గుడ్. ఓకే, దాని తర్వాత స్పర్మాటిడ్స్ కూడా ఎన్ఏ, దాని తర్వాత స్పర్మాటోజోవా కూడా ఎన్ఏ. ఓకే, సో ఇది మన ప్రాసెస్. ఓకే, ఫైన్, ఆల్ రైట్. ఏం జరుగుతున్నది, ఫస్ట్ స్పర్మాటోగోనియా స్పర్మాటోసైట్స్ కింద మారుతున్నాయి, స్పర్మాటోసైట్స్ స్పర్మాటిడ్స్, దాని తర్వాత స్పర్మాటోజోవా. ఓకే, అది ఆల్ రైట్. సో ఫైనల్ గా ఇది మన ఆన్సర్. ఓకేనా, ఫైన్. సరే, ఇంకొక క్వశ్చన్ ఉంది. ద నంబర్ ఆఫ్ స్పర్మాటోజోవా a single primary spermatocyte finally produced in the spermatogenesis. ఓకే, ఒక సింగిల్ ప్రైమరీ స్పర్మటోసైట్ ఉంది, ఒకే ఒక సింగిల్ ప్రైమరీ స్పర్మటోసైట్ మనం తీసుకుంటున్నాం. ఓకే, ఒక సింగిల్ ప్రైమరీ స్పర్మటోసైట్ తీసుకున్నప్పుడు ఓకే ఏమవుతున్నది, ద ప్రైమరీ స్పర్మటోసైట్ ఇస్ 2N, అది డిప్లాయిడ్ గా ఉంటుంది. ఇది క్వశ్చన్ మనం చేద్దాం. ఓకే, ప్రైమరీ స్పర్మటోసైట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ డిప్లాయిడ్. ఓకే, primary spermatocyte is diploid. So primary spermatocyte ఏదైతే diploid ఉందో it will undergo meiosis and it will give rise to how many? Four. Four secondary spermatocytes. Four secondary spermatocytes. These secondary spermatocytes, what will happen with these secondary spermatocytes? Okay, if further గా divide అయ్యి ఏం ఫామ్ చేస్తాయి? They will form four spermatids. అవునా కదా, ఈ ఫోర్ స్పర్మాటిడ్స్ వెళ్ళి ఏం చేస్తాయి, 4 స్పర్మ్స్ కింద మారుతాయి, ఆర్ స్పర్మటోజోవా అంటాం దాన్ని. అవునా కదా, అవునా కాదా, అర్థమైందా పిల్లలు? ఫస్ట్ ప్రైమరీ స్పర్మటోసైట్ ఏదైతే ఉందో ఇట్లా అండగో మియోసిస్. మియోసిస్ అయిన తర్వాత ఫోర్ స్పర్మాటిడ్స్ వస్తున్నాయి, ఫోర్ స్పర్మాటిడ్స్ నుంచి ఫోర్ స్పర్మటోజోవా వస్తున్నాయి. ఓకే, సో ఆన్సర్ అనేది మీది 4 అయిపోతుంది. అందరికీ అర్థమైందా? ఓకే, క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. ఓకే, అందరికీ క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సరేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే,
ఓకే ఫైన్. ఇప్పుడు స్పర్మ్ ఏదైతే స్ట్రక్చర్ ఉందో అది ఒకసారి చూపించుకుందాం. ఓకే, స్పర్మ్ ది స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఒకసారి చూపించుకుందాం. ఓకే, అది చూపించుకొని మనం ఇవాళది యాక్చువల్గా కంప్లీట్ చేసేద్దాం. ఓకే, ఇవాళది మనం ఇక్కడతో కంప్లీట్ చేస్తాం. ఓకే, స్పర్మ్ ది స్ట్రక్చర్ ఒకటి చూపించుకొని మనం ఇవాళది క్లాసు కంప్లీట్ చేసేస్తున్నాం. ఓకేనా? ఆల్ రైట్. సో స్ట్రక్చర్ ఆఫ్ స్పర్మ్, స్పర్మ్ ది స్ట్రక్చర్ బేసిక్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? దాంట్లో ఒక హెడ్ ఉంటుంది, హెడ్ పీస్ ఒకటి ఉంటుంది. ఓకే, ద స్పర్మ్ విల్ కంటైన్ అ హెడ్ పీస్. ఓకే, వెరీ గుడ్ అర్జున్, బి అని ఆన్సర్ ఇచ్చారు. ఓకే, ఫర్ ద ప్రీవియస్ క్వశ్చన్, వెరీ గుడ్. ఓకే, సో sperm will contain a head piece, okay, then a neck, okay, and a tail. ఇవి మూడు ఇంపార్టెంట్ పార్ట్స్. దీంట్లో ఇప్పుడు హెడ్ లోని ఆక్రోజోమ్ ఉంటుంది, ఇంకా లోపల న్యూక్లియస్, దీంట్లో క్రోమోసోమ్స్ ఉంటాయి మనవి. ఇందులోనే 23 క్రోమోసోమ్స్ ఉంటాయి. ఓకే, 1 to 23 క్రోమోసోమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఉంటాయి, ఇక్కడ లోపల. దాని తర్వాత నెక్ మిడిల్ ప్లేస్ లో ఉంటాయి. ఇక్కడ మైటోకాండ్రియా ఏదైతే ఉందో, ఈ మైటోకాండ్రియా ఈ టెయిల్ కి ఎనర్జీ ప్రొవైడ్ చేస్తున్నారు మూవ్మెంట్ కోసం. బికాస్ ద మైటోకాండ్రియా ఇస్ ద పవర్ హౌస్. ఇక్కడ ఏమిటి? ఏటీపీ ఉంటుంది. ఓకే, అండ్ దిస్ మైటోకాండ్రియా విల్ హెల్ప్ ఇన్ ద మూవ్మెంట్ ఆఫ్ ద స్పర్మ్. ఓకే, సో ద హోల్ బాడీ ఆఫ్ ద స్పర్మ్, ఇది ఒక సెల్లే కదా, ఒక స్పర్మ్ అనేది ఇట్ ఈస్ అ సింగిల్ సెల్, అవునా కదా? ఇట్ ఈస్ అ సింగిల్ సెల్ and it is enveloped by the plasma membrane. It is enveloped by the plasma membrane. So it has a head, neck, middle piece, tail, and whole body is covered by a plasma membrane. Okay, ఇది important. Now, ఇప్పుడు head of the sperm first చూసుకుందాం. We'll first see the head. Okay, so head లో the head of the human sperm is flat, smooth, and oval in shape. Okay, flat, smooth, and oval in shape. It is composed of large posterior nucleus and small anterior acrosome. Large posterior nucleus and small anterior acrosome. And the sperm head makes up about 10% of the entire cell. ఏదైతే ముందుకు ఏదైనా ముందుకు మనం చూస్తే పెద్ద న్యూక్లియస్ ఉంది. ఓకే, పెద్ద న్యూక్లియస్ ఉంది, స్మాల్ యాంటీరియర్ ఆక్రోజోమ్. ఈ ఆక్రోజోమ్ ఏదైతే ఉందో, ఆక్రోజోమ్ వెనకాతల పెద్ద న్యూక్లియస్ ఉంది. ఈ న్యూక్లియస్ లోనే నేను చెప్పినట్టు అన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ న్యూక్లియస్ లోనే, ఇన్ దిస్ న్యూక్లియస్ ఓన్లీ వీ హ్యావ్ ద chromosomal material. Those 23 chromosomes will present in here only. Okay, అది అన్నమాట. Now, now going next. Okay, ఇక్కడ 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 వరకు ఇంతే చాలు. దీంట్లో మనకి హెడ్ లో మనకి రెండు పార్ట్స్ మనకి ఇంపార్టెంట్, ఆక్రోజోమ్ అనేది. ఓకే, ఆక్రోజోమ్ అనేది ఇంపార్టెంట్. ఇంకా ఆక్రోజోమ్ అనేది ఒక డైరెక్షన్ ఫాలో అవుతుంది, ఒకే డైరెక్షన్ లో వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, అది అన్నమాట. నెక్స్ట్, న్యూక్లియస్. ఇట్ టేక్స్ అప్ అబౌట్ 65% ఆఫ్ ది హెడ్ అండ్ కన్సిస్ట్ ఆఫ్ 23 క్రోమోజోమ్స్. నేను చెప్పాను. ఇప్పుడు మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఇందులోని ఈ న్యూక్లియస్ ఏదైతే ఉందో, ఇందులో రెండు కాంబినేషన్స్ ఉండొచ్చు. ఐదర్ 22 ప్లస్ ఎక్స్ ఉండొచ్చు, either 22 plus X combination ఉండొచ్చు, which will actually result in a female child if fertilizes, or 22 plus Y ఉండొచ్చు, which will actually result in a male child to be fertilized. Okay, so this is very much important to remember. రెండు types of sperms వస్తాయి. The female ovum is of single type, that is 22 plus X, but the male sperms are of two types. One type consists of 22 plus X combination, and the other type consists of 22 plus Y combination. The 22 plus X combination ఎప్పుడైతే ఓవంతో వెళ్ళి ఫర్టిలైజ్ అవుతుందో, దట్ విల్ గివ్ రైస్ టు అ ఫీమేల్ చైల్డ్. అండ్ ద 22 ప్లస్ Y కాంబినేషన్ ఎప్పుడైతే వెళ్ళి ఫర్టిలైజ్ అవుతుందో, దట్ విల్ గివ్ రైస్ టు అ మేల్ చైల్డ్. అది మనకి ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సరే, ఆల్ రైట్. ఆక్రోజోమ్ గురించి లైట్ గా చూసుకుందాం. సో ఆక్రోజోమ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, దాంట్లో దాంట్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, ఆక్రోజోమ్ కన్సిస్ట్ ఆఫ్ ద గోల్గి కాంప్లెక్స్. ద ఆక్రోజోమ్ కన్సిస్ట్ ఆఫ్ గోల్గి కాంప్లెక్స్. ఓకే, it contains digestive enzyme, that is the sperm lysin. Okay, then acrosin, ఇంకా హైలోనస్. ఇవి రెండు లైసోజైమ్, ఇవన్నీ రెండు ఏవైతే ఎంజైమ్స్ ఉన్నాయో, ఈ రెండు ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఆక్రోసిన్ ఇంకా హయాలురోనిడేస్ ఏదైతే ఉందో, హయాలురోనిడేస్ ఏదైతే ఉందో అది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? క్లియర్ గా, నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తున్నదా అందరికి? వాయిస్ క్లియర్ గా ఉందా? వాయిస్ లో ఏమైనా ప్రాబ్లం వస్తున్నదా పిల్లలు? ఓకే, వాయిస్ లో ఏమైనా ప్రాబ్లం లేదు కదా? వాయిస్ లో ఎలాంటి ప్రాబ్లం లేదు కదా?
ఐ హోప్. ఓకే, సరేనా? ఆల్రైట్, ఓకే, సరే. సో ద acrosome is formed from Golgi complex, ఓకే, అండ్ ఇట్ కంటైన్స్. సో ఇదే ఇంపార్టెంట్ క్వశ్చన్ గా మీకు వస్తుంది. ఏదైతే acrosome ఉందో ద Golgi కాంప్లెక్స్ ఉంటుంది కదా, ఇదే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ గా వస్తుంది. సో వాట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ acrosome? ఓకే, వాట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ acrosome? దట్ ఈస్ ద Golgi కాంప్లెక్స్. ఓకే, దెన్ acrosomal cap, ఓకే, అండ్ ఇట్స్ సరౌండెడ్ బై డబుల్ మెంబ్రేన్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద పెనిట్రేషన్. స్పర్మ్ ఎప్పుడైతే పెనిట్రేట్ అవ్వాలో, ఆ పెనిట్రేషన్ కోసం ఆక్రోజోమ్ చాలా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ మీరు స్ట్రక్చర్ చూస్తే, మీరు ఇక్కడ ఆక్రోజోమ్ స్ట్రక్చర్ చూస్తే, ఇట్ హ్యాస్ అ పాయింటీ స్ట్రక్చర్ అండ్ దిస్ పాయింటీ స్ట్రక్చర్ విల్ హెల్ప్ ఇన్ ద పెనిట్రేషన్ ఇన్ టు ది ఓవమ్. స్పర్మ్ అనేది ఓవమ్ లో పెనిట్రేట్ చేయడానికి ఆక్రోజోమ్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. అది దాని మెయిన్ పర్పస్. ఓకే, ఆల్ రైట్, సరే. సరే అయితే నెక్స్ట్ లాస్ట్ మిడిల్ పీస్ వస్తుంది, విచ్ ఇస్ ద ఎనర్జీ చేంబర్. ఎందుకంటే ఇక్కడ మైటోకాండ్రియా ఉంటుంది కాబట్టి. మైటోకాండ్రియాలో ఏం జరుగుతున్నది నేను చెప్పాను. మైటోకాండ్రియా have ATP, ఓకే, విచ్ ఇస్ ద ఎనర్జీ హౌస్. ఓకే, ఎనర్జీ హౌస్ ఉంటుంది, అందులో నుంచి మీకు ఎనర్జీ వచ్చి ఇట్ ప్రొవైడ్స్ ఎనర్జీ టు లోకోమోషన్. అంటే స్పర్మ్ అనేది మూవ్ అవ్వాలి కదా, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ నుంచి. ఎప్పుడైతే కాపులేషన్ జరుగుతుందో, రిప్రొడక్షన్ జరిగినప్పుడు ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్కి వెళ్ళినప్పుడు మూవ్ అవుతూ వెళ్ళడానికి ఇది మిడిల్ పీస్ అనేది ఎనర్జీ ఇస్తుంది. ఎందుకంటే ఆ మిడిల్ పీస్ లో మైటోకాండ్రియా ఉంది అండ్ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ది ఏటీపీ, అండ్ దిస్ ఏటీపీ విల్ ప్రొవైడ్ ది ఎనర్జీ ఫర్ లోకోమోషన్. ఓకే, టు స్పర్మ్ ఫర్ లోకోమోషన్. వెరీ గుడ్ అర్జున్, ఏటీపీ, వెరీ గుడ్. ఓకే, అది. నౌ లాస్ట్ ఇస్ ద లాంగెస్ట్ అండ్ ద ఫైబ్రస్ పార్ట్ ఆఫ్ ద స్పర్మ్ ఇస్ ద టెయిల్ ఆర్ ఫ్లాజెల్లం. ఫ్లాజెల్లం అంటే ఆటోమేటిక్ గా మనం అర్థం చేసుకుంది మూవ్మెంట్ కోసం హెల్ప్ చేసేది. ఇలా ఒక ఫ్లోగా అవుతుంటూ మూవ్మెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, అది. లాస్ట్ వచ్చేసాం, ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఇవాళది. సో ద స్పర్మ్ ప్రొడ్యూసెస్ an enzymatic substance of dissolving egg coverings. It is known as, ఓకే, ఓకే, స్పర్మ్ అనేది ఎంజైమాటిక్ సబ్స్టెన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్, ఓకే, ఇది ఓవం ఏదైతే ఉందో, ఓవం ఏదైతే బయట జోనా పెలుసిడా లేయర్ ఉందో, ఆ జోనా పెలుసిడా లేయర్ ని వెళ్ళి మెల్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, దాన్ని డిజాల్వ్ చేయడానికి. ఇప్పుడు మనం రెండు ఎంజైమ్స్ చదువుకున్నాం. ఓకే, రెండు ఎంజైమ్స్ చదువుకున్నాం, అందులో నుంచి ఒక ఎంజైమ్ ఇక్కడ క్లియర్ గా ఉన్నది. ఆ ఎంజైమ్ పేరేమిటి? ఓకే, ఆ ఎంజైమ్ పేరేమిటి? ఇప్పుడే రెండు చదువుకున్నాం, ఏంటి? హయాలురోనిడేస్. హయాలురోనిడేస్ ఏదైతే ఉందో, ఇట్ విల్ హెల్ప్ ఇన్ ద డిజల్యూషన్ డిజల్యూషన్ ఆఫ్ ఎగ్ కవరింగ్, ఓవం కవరింగ్, జోనా పెలుసిడా లేయర్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్. వెరీ గుడ్, బి, ఆప్షన్ బి, హయాలురోనిడేస్ అనేది కరెక్ట్. ఓకే, అది. సో దీంతో, ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, మీకు 2015 లో వచ్చింది. ఈ క్వశ్చన్ కూడా ఒకసారి చూసుకుందాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెల్స్ డ్యూరింగ్ గ్యామెటోజెనసిస్ ఇస్ నార్మల్లీ డిప్లాయిడ్? ఓకే, ఏది వీటన్నిటిలో డిప్లాయిడ్ ఉంటుంది? టూ అండ్ ఏది ఉంటుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెల్స్ ఆర్ డిప్లాయిడ్ డ్యూరింగ్ గ్యామెటోజెనసిస్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెల్స్ ఆర్ డిప్లాయిడ్ అంటే ఎప్పుడైతే స్పామ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయో, వీటిల్లో ఏ సెల్స్ మీకు డిప్లాయిడ్ గా ఉంటాయని అడుగుతున్నాం. వీటిలో ఏ సెల్స్ మీకు డిప్లాయిడ్ గా ఉంటాయి అనేసి మనం అడుగుతున్నాం. సో ఏ సెల్స్ డిప్లాయిడ్ గా ఉంటాయి? ఏ సెల్స్ అనేవి డిప్లాయిడ్ గా ఉంటాయి చెప్పండి. ఓకే, స్పెమటోగోనియా, సెకండరీ స్పెమటోసైట్స్, ప్రైమరీ పోలార్ బాడీ, స్పర్మాటిడ్. నాలుగిట్లో ఏవి డిప్లాయిడ్ గా ఉంటాయి? మనకు తెలిసింది ఏంటి? స్పెమటోగోనియా అనేది డిప్లాయిడ్ గా ఉంటుంది. సెకండరీ స్పెమటోసైట్స్ హ్యాప్లాయిడ్ గా ఉంటాయి, పోలార్ బాడీ కూడా హ్యాప్లాయిడే, ఇంకా ఇది కూడా హ్యాప్లాయిడ్. ఓకేనా? కాదు అర్జున్, ఏ మనకి డిప్లాయిడ్ది కావాలి. ఓకే, సో స్పర్మటోగోనియా అనేది మనకి డిప్లాయిడ్ గా ఉంటుంది. ఓకే, మనం చదివాం కదా, స్పర్మటోగోనియా నుంచి ప్రైమరీ స్పర్మటోసైట్ వస్తుంది, అది కూడా డిప్లాయిడే. ఓకే, దాని తర్వాత సెకండరీ స్పర్మటోసైట్ వచ్చి అది హ్యాప్లాయిడ్ అయిపోతుంది మియోసిస్ అయ్యి. దాని తర్వాత స్పర్మాటిడ్స్ కూడా హ్యాప్లాయిడే, స్పర్మ్స్ కూడా హ్యాప్లాయిడే. సో అందుకు స్పర్మటోగోనియా అనేది మీది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఫైన్, అది. సో ఇది ఇంక దీని తర్వాత మనం ఏం చేస్తాం అంటే హార్మోనల్ కంట్రోల్ అనేది చదువుకుంటాం రేపు. ఓకే, ఈ హార్మోనల్ కంట్రోల్ అనేది రేపటి నుంచి రేపు మనం మొదలెడతాం. ఇది విల్ బి స్టార్టింగ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విల్ బి స్టార్టింగ్ ద హార్మోనల్ కంట్రోల్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, కంట్రోల్ అని కంప్లీట్ చేస్తాం. ఇది మీది ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ని కూడా చదువుకుంటాం. అది అన్నమాట. అది అది సో దీంతో మనం ఏంటంటే ఇవాళ క్లాసు కంప్లీట్ చేస్తున్నాము. ఓకే, రేపు
సో ఇదే ఇదే ఎనర్జీతో ఇదే ఫ్లోతో మనం సెకండ్ సెషన్ లోని మన రాబోయే సెకండ్ సెషన్ ఏదైతే ఉందో ఆ సెకండ్ సెషన్ లో ఈ చాప్టర్ ఇంకా కంప్లీట్ చేసేస్తాం. ఓకే, మనం సెకండ్ సెషన్ లో ఏం నేర్చుకుంటాం ఇప్పుడు? సెకండ్ సెషన్ లోని మనం ఊజెనిసిస్ నేర్చుకుంటాం. మనం ఏం నేర్చుకుంటాం? ఊజెనిసిస్ నేర్చుకుంటాం. ఇప్పుడు స్పర్మటోజెనిసిస్ నేర్చుకున్నాం కాబట్టి ఊజెనిసిస్, దాని తర్వాత ఫర్టిలైజేషన్. ఓకే, దాని తర్వాత దాని తర్వాత ఇంకేం నేర్చుకుంటాం? ఫర్టిలైజేషన్. ఫర్టిలైజేషన్ అయిన తర్వాత ఫర్టిలైజేషన్ తర్వాత లాస్ట్ లో ఓకే జెస్టేషన్, ఇంకా పార్చురేషన్, ఇవన్నీ నేర్చుకుంటాం. ఓకే, అది. సో ఇవన్నీ నెక్స్ట్ క్లాస్ లో మనం నేర్చుకోబోతున్నాం. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్డ్ టుడే సెషన్. అందరికీ మంచిగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ సెషన్ లో ఇదే ఎనర్జీతో రండి. ఇదే చాప్టర్ పూర్తిగా మనం కంప్లీట్ చేసేస్తే ఇంక మనకి ఇంకేం మిగలదు. దీంట్లో వచ్చే క్వశ్చన్స్ కూడా మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కాబట్టి మీరు డైరెక్ట్ గా వెళ్ళి ఇంకా క్వశ్చన్స్ చేసుకోవడమే దీన్ని, అంతే, ఇంకేం చేయక్కర్లేదు మీరు. ఓకే, దీని దీని నోట్స్ నేను మీకు ఒకసారి చాప్టర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని నోట్స్ నేను మీకు టెలిగ్రామ్ లో పంపించేస్తాను. ఓకే, ఒకసారి చాప్టర్ కంప్లీట్ అయిపోనండి, దీని నోట్స్ అంతా నేను మీకు టెలిగ్రామ్ లో పంపించేస్తాను. ఓకే, అంటిల్ దెన్, బాయ్ పిల్లలు, టేక్ కేర్, హ్యావ్ అ వండర్ఫుల్ డే అహెడ్. ఓకే, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్, బాయ్ బాయ్.